హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 27/2/2022. సో ఫస్ట్ మనం టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఓవరాల్గా క్లాస్ అయ్యేసరికి ఈ టాపిక్స్ అనేది మనం లైన్ వైజ్గా అర్థం చేసుకోగలిగామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం టాపిక్స్ ఇందులో ఏమేమి ఈరోజు డిస్కస్ చేద్దామో దాని గురించి ఒకసారి చూద్దాం. డిస్టర్బ్డ్ ఇండియా అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓట్ అగెయిన్స్ట్ రష్యా ఎట్ యుఎన్ఎస్సి. అసలు యుఎన్ఎస్సి అంటే ఏంటి, డిస్టర్బ్డ్ ఇండియా అని ఎందుకని అన్నారు, అబ్స్టైన్ మీనింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ క్లియర్గా ఆర్టికల్లో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్, గవర్నమెంట్ నాడ్ ఫర్ హెల్త్ అకౌంట్ నెంబర్స్. హెల్త్ అకౌంట్ నెంబర్స్ అనేది కొత్త కాన్సెప్ట్. డిజిటల్ హెల్త్లో మనకి ఇది వస్తుంది. మనం ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ జనరల్గా గవర్నమెంట్ నాడ్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఓకే చెప్పింది అనమాట. గవర్నమెంట్ ఓకే చెప్పడం అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా మనం ఆర్టికల్లో క్లియర్గా చూద్దాం. నెక్స్ట్, ట్రీస్ ఇన్ ఫారెస్ట్ ఎడ్జెస్ మే గ్రో ఫాస్టర్ దాన్ దోస్ ఇన్సైడ్. ఇది ఒక స్టడీ జరిగిందనమాట. ఈ స్టడీ వల్ల ఏం తెలిసింది అనేది మనం ఆర్టికల్లో క్లియర్గా చూద్దాం. దీంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయని ఒక కాన్సెప్ట్ మనం దీంట్లో చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డిడ్ ఎన్ఎస్సి గివ్ ప్రిఫరెన్షియల్ యాక్సెస్ టు సమ్ బ్రోకర్స్. బ్రోకర్స్ అంటే ఏంటి, అసలు ఎన్ఎస్సి అంటే ఏంటి, ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ ఆర్టికల్లో క్లియర్గా చూడడం అనేది జరుగుతుంది. మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. అసలు మ్యూనిచ్ అనేది ఏంటి, అది ఎక్కడ ఉంది, సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏంటి, ఇలాంటివి ఎందుకు మనం చూడాలి అనేది క్లియర్గా చూడడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి, అస్సలు కంగారు పడవసరం లేదు. మనం మెల్లిగా ఒకటి ఒకటి డిస్కస్ చేసుకొని వెళ్తే మీకు అన్నీ ఈజీగా అర్థమవడం అనేది జరుగుతుంది. ఎస్, మనం ముందుగా ఫస్ట్ ఆర్టికల్ గురించి డిస్టర్బ్ చేద్దాం. సార్ ఫస్ట్ ఆర్టికల్ చెప్తారు కానీ అసలు మీ వాయిస్ ఇదే మేము ఫస్ట్ టైం వినడం, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదు, మీ పేరు కూడా తెలియదు, ఇప్పుడు కూడా మీ పేరు చెప్పలేదు, ఆర్టికల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎస్, నా పేరు శ్రీనివాస్. నేను ద హిందూ అనాలిసిస్ చేయడానికి ఈరోజు వచ్చాను. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఎస్, ఫస్ట్ ఆర్టికల్ దీని గురించి 2 కాలమ్స్లో మనకి ద హిందూలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్, డిస్టర్బ్డ్ ఇండియా అంటే ఏం చూద్దాం. డిస్టర్బ్ మీనింగ్ వీడు చూసారా, అపోస్ట్రఫీ సింబల్తో లింక్ చేసి పెట్టాడు. అపోస్ట్రఫీ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ చెప్పాలి అనుకుంటే అప్పుడు మనం అపోస్ట్రఫీ సింబల్ పెడతాం. డిస్టర్బ్డ్ ఇండియాని ఎందుకు వాడాడు, ఇండియా ఇక్కడ డిస్టర్బ్ జరిగింది. అసలు ఈ ఆర్టికల్ ఏంటి, ఉక్రెయిన్ రష్యా రిలేషన్స్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ క్లియర్గా తెలుసు. ఒక వార్ లైక్ సిచ్యువేషన్స్ అనేది ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో జరుగుతుంది. సార్ ఉక్రెయిన్ రష్యా ఇష్యూస్ మాకు తెలియదు అని అంటే సాయిరామ్ సార్ చాలా క్లియర్గా ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఒక ఫుల్ లెంత్ వీడియో బ్యాక్గ్రౌండ్ అన్నీ కవర్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది డౌట్ అయితే ఒక్కసారి ఆ వీడియో చూసి దీన్ని కంటిన్యూ చేయండి. ఆర్టికల్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఉక్రెయిన్ రష్యా మిలిటరీ రిలేషన్స్ దాని గురించి డిస్కస్ జరగడం అవ్వలేదు. ఇక్కడ ఓన్లీ ఓటింగ్ ప్రాసెస్, యుఎన్ఎస్సిలో ఓటింగ్ ప్రాసెస్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. డిస్టర్బ్డ్ ఇండియా అన్నాడు. ఎందుకు డిస్టర్బ్ అయింది ఇండియా, ఇండియాకి రష్యాతోని మరియు ఉక్రెయిన్తోని కూడా గుడ్ రిలేషన్స్ అనేవి ఉండడం జరిగింది. సార్ ఉక్రెయిన్తో కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయా? ఎస్, ఎందుకంటే ఇండియన్స్ చాలామంది ఉక్రెయిన్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవడానికి కానీ డాక్టర్ కోర్సెస్ చేయడానికి, వేరే వేరే ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్తోని, జనరల్గా ఎకనామిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉక్రెయిన్తో ఉన్నాయి. రష్యాతో ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో కూడా మనందరికీ క్లియర్గా తెలుసు. రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్ వెదర్ ఫ్రెండ్. ఆల్ వెదర్ ఫ్రెండ్, ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఏంటి, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా రష్యా ఇండియాకి, ఇండియా రష్యాకి తోడుగా ఉండేదాన్ని ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అనేది అంటామన్నమాట. సో ఒక ఫ్రెండ్కి మరొక ఫ్రెండ్కి తగులైతే మనం ఏ విధంగా డిస్టర్బ్ అవుతామో అదే విధంగా ఆర్టికల్ అనేది ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. డిస్టర్బ్ ఇండియా అబ్స్టైన్స్. అబ్స్టైనింగ్ అంటే ఏంటి, అబ్స్టైనింగ్ అంటే ఓట్ వేయకన్నా ఆగిపోవడాన్ని అబ్స్టైనింగ్ అని అంటాం. ఎందుకు సార్ అసలు ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు ఓట్ ఎందుకు వేస్తారు, అక్కడ ఓటింగ్ జరగడానికి అవకాశం ఏంటి అని ఒక్కసారి చూద్దాం. మనందరికీ తెలుసు యుఎన్ అనేది గ్లోబల్ బాడీ. సార్ గ్లోబల్ బాడీ, ఈ గ్లోబల్ బాడీలో అందరూ మెంబర్స్ అంటే లేదు, యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ మాత్రమే దీంట్లో మెంబర్షిప్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం కంట్రీస్ మోర్ దెన్ 192+ కంట్రీస్ అనేది యుఎన్తో రికగ్నిషన్ ఉన్న కంట్రీస్ అన్నమాట. ఇక్కడ రికగ్నిషన్ కంట్రీ అంటే అర్థం ఏంటి, ఏ కంట్రీకి అయితే సోవర్నిటీ అంటే ఏంటి,
సార్వభౌమత్వం అంటాం కదా, ఇదైతే ఎవరికి ఏ కంట్రీకి ఉంది, మ్యాక్సిమం కంట్రీస్ ఓకే చేస్తే అప్పుడు యుఎన్ మెంబర్షిప్ అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే సార్, అయితే ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు? ఏదైనా కంట్రీస్కి ప్రాబ్లమ్స్ వచ్చి అవి ఆ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఓటింగ్ ప్రాసెస్కి తీసుకొస్తారనమాట. సార్ ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు? ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు అంటే వరల్డ్ లెవెల్లో ఎవరు కూడా ఫోర్స్ అనేది ఉపయోగించకూడదు. అంటే ఫోర్స్ అంటే దేనికి చిహ్నం? వైలెన్స్ కదా. వైలెన్స్ జరిగితే గ్లోబల్ ఆర్డర్కి ఇబ్బంది కదా సార్. గ్లోబల్ ఆర్డర్ అంటే ఏంటి? గ్లోబల్ పీస్, వీటన్నిటిని మనం అంటాం కదా. ఈ ఆర్డర్ అండ్ స్టెబిలిటీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఫోర్స్ అనేది ఉపయోగించకూడదు. ఫోర్స్ ఉపయోగిస్తే చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది కదా, దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఏదైనా టూ కంట్రీస్ కొట్టుకోవడం కానీ, అంటే ఈ ఫోర్స్ ఉపయోగించి మిలిటరీ యాక్షన్స్ యాజ్ రష్యా కాల్డ్, ఇలాంటి మిలిటరీ యాక్షన్స్ కానీ లేదంటే వార్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యుఎన్ అనేది మీటింగ్ జరగడం జరుగుతుందన్నమాట. యుఎన్ మీటింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాడీస్ ఏంటి? యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏ ఇష్యూస్ వచ్చినా అందులో డిస్కస్ జరగడం జరుగుతుందన్నమాట. యుఎన్ఎస్లో పర్మనెంట్ కంట్రీస్ ఉంటారు. నెక్స్ట్ జనరల్గా 10 కంట్రీస్ కూడా మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ P5 అంటాం కదా, P5 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్. ఎవరెవరు ఉన్నారు? యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ P5 కంట్రీస్ అనేవి దాంట్లో పర్మనెంట్ 5 కంట్రీస్ అనమాట. నెక్స్ట్ 10 కంట్రీస్ అనేవి ఓటింగ్ బట్టి అట్లాగా మెంబర్షిప్ అనేది రొటేషన్లో ఉంటుంది. సార్ ఇప్పుడు ఇండియా ఈ 5లో ఉందా? లేదు. సార్ ఈ 10లో ఉందా? ఎస్, ఇండియా అనేది ప్రస్తుతానికి ఈ 10 మెంబర్షిప్లో ప్రస్తుతానికి ఉందన్నమాట. ఈ యుఎన్ఎస్సి రిజల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ ఉక్రెయిన్ రష్యాకి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా నేను రాయడం జరిగింది. యుఎస్ఏ, అల్బేనియా ఆర్ రిజల్యూషన్ పెన్ హోల్డర్స్ అన్నారనమాట. ఎస్, యుఎస్ఏ అమెరికా, అల్బేనియా అనే ఒక కంట్రీ, ఈ ఇద్దరూ కలిపి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. రిజల్యూషన్ అంటే ఏంటి? ఒక లెజిస్లేటివ్ బాడీ, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కూర్చొని ఏదైనా ఇష్యూని డిస్కస్ చేయడం జరిగితే దాన్ని రిజల్యూషన్ అంటారనమాట. రిజల్యూషన్ పాస్ చేసాము అని అంటారు కదా, అంటే ఒక మెమో లాంటి తీసుకున్నారు. ఆ మెమోలో పెన్ హోల్డర్స్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇంపార్టెంట్ మెంబర్స్ ఆ రిజల్యూషన్ని తీసుకొచ్చిన వాళ్ళల్లో అని దాని మీనింగ్ అనమాట. యుఎస్ఏ, అల్బేనియా ఏం తీసుకొచ్చారు? చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ దీన్ని తీసుకొచ్చారనమాట. సార్ చాప్టర్ 7 అంటే ఏంటి? ఎస్, చాప్టర్ 7 ఏంటి అంటే యుఎన్ మెంబర్షిప్లో రిజల్యూషన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో చాప్టర్ 7 మీరు చూస్తే దాంట్లో క్లియర్గా ఏం చెప్పబడి ఉంది? ఏ కంట్రీ అయితే అనవసరంగా ఇంకో కంట్రీ మీద మిలిటరీ యాక్షన్స్ కానీ వార్ కానీ డిక్లేర్ చేస్తే దాన్ని ఫోర్స్ ఉపయోగించైనా కూడా దాన్ని ఆపచ్చు అనేది చాప్టర్ 7 చెప్పడం జరుగుతుంది. చాప్టర్ 7 అంటే ఏంటమ్మా క్లియర్గా చెప్తాను, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. ఏ కంట్రీ అయినా మరో కంట్రీ మీద మిలిటరీ యాక్షన్ కానీ వార్ లైక్ సిచ్యువేషన్ కానీ తీసుకొస్తే మిగిలిన కంట్రీస్ గ్రూప్గా ఫార్మ్ అయి ఫోర్స్ ఉపయోగించైనా, ఏ కంట్రీ అయితే వార్కి కయ్యానికి కాల్దవ్వడం అంటాం కదా అలాగ తయారవుతుందో దాన్ని ఫోర్స్తో అయినా ఆపేదాన్ని మనం చాప్టర్ 7లో ఇంక్లూడింగ్ జరిగి ఉందన్నమాట. ఫస్ట్ యుఎస్ఏ, అల్బేనియా చాప్టర్ 7 గురించి తీసుకొచ్చారు. చాప్టర్ 7ని తీసుకొస్తే చాలా కంట్రీస్ ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు? రష్యా కూడా చాలా పెద్ద కంట్రీ కదా, ఒకవేళ ఫోర్స్ ఉపయోగించి ఏదైనా అయితే మళ్ళీ అదొక వరల్డ్ వార్ 3 లైక్ సిచ్యువేషన్ అవ్వచ్చేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు వద్దనేసారనమాట. ఆ తర్వాత ఈ రిజల్యూషన్ అనేది కొంత సాఫ్ట్ డౌన్ చేసేసి ఓకే యాక్షన్స్ అనేవి తీసుకుందాం, ఏ విధంగా శాంక్షన్స్ అయితే జరిగాయో ప్లస్ ప్రతి కంట్రీ కూడా రష్యాని ప్రెజరైజ్ చేసి మాటల ఆడి సంధి చేసుకునే పరిస్థితికి తీసుకురావడానికి రిజల్యూషన్ అనేది పాస్ చేశారనమాట. సో దానికి ఇండియా ఓటింగ్ అగెయిన్స్ట్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే అబ్స్టైన్. ఇండియా ఓట్ వేయలేదు. ఎందుకు ఓట్ వేయలేదు? సేమ్ 2014 క్రిమియన్ క్రైసిస్ జరిగినప్పుడు కూడా ఇండియా ఓటింగ్ ప్రాసెస్ని అబ్స్టైన్ చేయడం జరిగింది. అబ్స్టైనింగ్ అంటే చెప్పాను కదా, ఓట్ వేయకపోవడాన్ని అబ్స్టైనింగ్ అంటాం. సార్ ఎందుకు వేయలేదు సార్? ఎందుకు వేయలేదంటే ఇండియాకి రష్యాకి స్ట్రాటజిక్ మిలిటరీ ఎకనామిక్ రిలేషన్స్ అనేవి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. నేను ముందుగా చెప్పాను కదా, ఇండియా అండ్ రష్యా ఆర్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఇలాంటివి ఉపయోగిస్తే చాలా బ్యూటిఫుల్ మార్క్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అయిన కారణం వల్ల ఇండియా అనేది
అబ్స్టైన్ అయిపోయింది. సార్ మరి ఇంకెందుకు అగెయిన్స్ట్గా ఓట్ వేసేయచ్చు కదా, అప్పుడు రిజల్యూషన్ తీసుకోరు కదా అంటే, నేను ముందుగానే చెప్పాను కదా, డిస్టర్బ్డ్ ఇండియా అని. అటు ఉక్రెయిన్తో రిలేషన్స్ దెబ్బతిన్నా, ఇటు రష్యాతో రిలేషన్స్ దెబ్బతిన్నా ఇండియాకి ఇబ్బంది కాబట్టి ఇంకెందుకు అని ఓటు వేయడమే ఏకంగా మానేసింది అనమాట. కాకపోతే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఆర్టికల్లో ఏం చెప్పడం జరిగింది, యుఎస్ ముందుగానే చెప్పిందంట. యుఎస్ ముందుగా ఏం చెప్పింది, ఎవరైతే ఓటింగ్ వేయకన్నా ఆగిపోతారో దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రష్యాకి సపోర్ట్ చేసినట్టే అని క్లియర్గా యుఎస్ చెప్పడం జరిగిందనమాట. తెలుగులో అంటాం కదా, మౌనం అర్ధాంగీకారం అనేసి, అదేవిధంగా యుఎస్ చెప్పిందనమాట. ఒకవేళ నువ్వు రష్యాని ఆపడానికి నువ్వు ఓటు మాతో వేస్తే మాకు ఓటు వేసినట్టు, ఒకవేళ నువ్వు ఓటు ఎగెయిన్స్ట్గా వేసినా, ఒకవేళ ఓటు వేయకపోయినా మాకు ఆపోజిట్గా ఓటు వేసినట్టే అని యుఎస్ఏ క్లియర్గా చెప్పినప్పటికీ ఏ కంట్రీస్, ఇక్కడ చాలా కంట్రీస్ చేసి, కాకపోతే ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి, ఇండియా అండ్ చైనా. సార్ చైనా సపోర్ట్ చేయదు, ఎస్ చైనా ఎప్పుడు కూడా రష్యాకే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఈసారి ఓటింగ్ ఎగెయిన్స్ట్ వేయలేదు, ఈసారి ఓట్ వేయకన్నా ఆగిపోయింది అనమాట. సార్ ఎందుకు ఈ ఓటింగ్ ప్రాసెస్, ఏదైనా రెజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు యుఎన్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్లో మనం ఏ విధంగా ప్రాసెస్ అవుతాం, కన్సెన్సస్ బేస్డ్ అంటాం అనమాట. కన్సెన్సస్ అంటే ఏంటి, అందరూ ఒప్పుకుంటే దాన్ని కన్సెన్సస్. సార్ మెజారిటీ మెంబర్స్ ఒప్పుకుంటే జరుగుతుందా, నో, మెజారిటీ మెంబర్స్ ఒప్పుకుంటే జరగడం అట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకు, యుఎన్ P5లో మనకి వీటో కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సార్ వీటో కెపాసిటీ అంటే ఏంటి, వీటో కెపాసిటీ అంటే వద్దు అని చెప్పడాన్ని వీటోయింగ్ అంటామన్నమాట. చెప్పాను కదా, P5లో రష్యా కూడా ఉంది. ఏదైనా రిజల్యూషన్ యుఎన్ఎస్సిలో రష్యాకి ఎగెయిన్స్ట్గా పెడితే రష్యా ఓకే చెప్తుందా, ఓకే చెప్పదు కదా, ఎస్ ఇక్కడ కూడా రష్యా అనేది క్లియర్గా ఓటే వేసింది. కాకపోతే ఎప్పుడు చైనా వీటో చేస్తుంది, కాకపోతే ఈసారి చైనా వీటో అనేది చేయడం జరగలేదు, అబ్స్టైన్ అయిపోయింది. ఇండియాలోనే ఓటు వేయకన్నా బయటికి వెళ్ళిపోయింది. సార్ ఓటు వేయడానికి ఎవరు వెళ్తారు, మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తారా, ప్రెసిడెంట్ వెళ్తారా, నో, ఓట్లు వేయడానికి మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ ఎవరు వెళ్ళరమ్మా. ఎవరు వెళ్తారు, ఇండియాకి రిప్రజెంటేటివ్గా ఒక బ్యూరోక్రాట్ని, అంటే జనరల్గా ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ని మనం యుఎన్లో ఉంచడం జరుగుతుంది. సార్ ఓకే సార్, అయితే ఇండియన్ ఎవరు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు సార్ ఇక్కడ అంటే, ఎవరు చేస్తున్నారమ్మా, తిరుమూర్తి గారు అనమాట. టిఎస్ తిరుమూర్తి గారు అనేది చేయడం జరుగుతుంది. ఇలానే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని అక్కడ ఉంచడం జరుగుతుంది. వాళ్ళు ఆ కంట్రీస్ చెప్పినట్టు చేస్తారనమాట. అంటే ఇండియా ఓకే చేయమంటే ఓటు వేస్తారు, వద్దు అంటే ఆగిపోతారు, ఎగెయిన్స్ట్గా ఓటు వేయమంటే ఎగెయిన్స్ట్గా ఓటేస్తారనమాట. సో ఇది ఈ ఆర్టికల్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అమ్మా, ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే దీని గురించి మనం లెంతీగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇంతకన్నా ఈ ఆర్టికల్లో ఇంకేం డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ మనకి ఇంకా ఫ్యూచర్లో జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూద్దాం. ప్రాసెస్ ఇంతవరకు ఇదే. మనం ఇందులో జనరల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎవరు పెన్ హోల్డర్స్ ప్లస్ చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం మన సెకండ్ ఆర్టికల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ నాడ్ ఫర్ హెల్త్ అకౌంట్ నెంబర్. గవర్నమెంట్ నాడ్ అంటే ఏంటో మనం ముందే చూసాం కదా, గవర్నమెంట్ ఒప్పుకున్నది అనమాట. ఏంటి, ఒక ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ ఏంటి, హెల్త్ అకౌంట్ నెంబర్స్ అనమాట. సో గవర్నమెంట్ ఒప్పుకుంది. గవర్నమెంట్ ఒప్పుకోవడం అంటే ఏంటి, గవర్నమెంట్ ఒప్పుకోవడం అంటే క్యాబినెట్ ఒప్పుకోవడం అనమాట. క్యాబినెట్ తీర్మానిస్తే దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోవడం అని అంటాం. గవర్నమెంట్ తీర్మానించడం ఏంటి, లేదంటే క్యాబినెట్ తీర్మానించడం ఏంటంటే, ఇది మనం బడ్జెట్ డిస్కస్ చేసినప్పుడు బడ్జెట్లో క్లియర్గా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి, హెల్త్ అనేది ఇంకా ఫర్దర్గా డిజిటైజ్ చేసి అందరికీ యాక్సెసిబుల్గా తీసుకొస్తామని ఆర్టికల్లో కూడా క్లియర్గా ఉన్నది. ఏంటని, డెమోక్రటైజింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ హెల్త్. డెమోక్రటైజింగ్ అంటే ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి కొందరికి మాత్రమే కాదు, పేదవాళ్ళున్నా ధనికులున్నా ఎవరున్నా వీళ్ళందరూ కూడా ఈజీగా వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్న సదుద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారు కదా, అంటే ఇక్కడ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కదా చూసుకుంటుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని. ఇది ఒక పాలసీలా తీసుకొచ్చింది. దాన్ని క్యాబినెట్ వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారనమాట. ఓకే సార్, ఓకే ఈ ఇనిషియేటివ్ ఉంది కదా, ఈ ఇనిషియేటివ్ని దీన్ని జనరల్గా ఏమంటాం, ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట.
ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి, ఎట్లా స్కీమ్స్ ఉంటాయి, స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ సెక్టార్ ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి స్పాన్సర్డ్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో గవర్నమెంట్ 100%, ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 100% షేర్ ఇస్తే దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటాం. సెంట్రల్ స్పాన్సర్ చేస్తుంది, ఎంత స్పాన్సర్ చేస్తుంది, ఆ రేషియో అనేది ప్రతి స్కీమ్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్తుంది అనమాట, ముందే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ఓకే ఈ ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాను, దీంట్లో నా వాటా 50%, స్టేట్ నువ్వు ఒక 50% పెట్టు అని అంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్స్ పోలియో స్కీమ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఓకే పల్స్ పోలియో స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, పోలియో ఇరాడికేషన్లో చాలా మంచి పాత్ర పోషిస్తుంది కాబట్టి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ బర్డెన్ ఉంది కాబట్టి నేను 90% పెడతాను, స్టేట్ గవర్నమెంట్ మీరు 10% పెట్టండి, లేదంటే నేను 60% పెడతాను, మీరు 40% పెట్టండి అని చెప్తుంది అనమాట. సార్ మొత్తంకి అన్ని స్టేట్స్ పెడతాయంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో పోలియో డ్రాప్స్ వేయడానికి, చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడానికి ఒక 1 lakh ఖర్చు అవుతుంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఖర్చు అయితే 60:40 రేషియోలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే 60,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40,000 మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తే సరిపోతుంది అనమాట. సార్ మరి సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో 1 lakh టోటల్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అనమాట. సార్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీకి కూడా మనం ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సార్ ఈ హెల్త్ ఇనిషియేటివ్ ఇవి ఇప్పుడిప్పుడే వచ్చాయంటే లేదు, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా. 2005లోనే మనం నేషనల్ హెల్త్ మిషన్ని తీసుకొచ్చామన్నమాట. ఈ నేషనల్ హెల్త్ మిషన్లో ఏంటంటే ఉంటాయి, ప్రీవియస్గా మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NRHM అనేది ఉండేదన్నమాట. ఇంకోటి ఏంటి, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనేది ఉండడం జరిగింది. ఈ రెండింటిని మిక్స్ చేసి 2005లో నేషనల్ హెల్త్ మిషన్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సార్ రెండు ఎందుకు ఉన్నాయంటే హెల్త్కి కావాల్సిన స్కీమ్స్ కానీ హెల్త్కి కావాల్సిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రూరల్లో వేరేగా ఉంటుంది, అర్బన్లో వేరేగా ఉంటుంది. రూరల్లో కావాల్సిన హెల్త్ ఫెసిలిటీస్ వేరేగా ఉంటుంది, అర్బన్లో కావాల్సిన హెల్త్ ఫెసిలిటీస్ వేరేగా ఉంటుంది. ప్రయర్ టు 2005 ముందు అందుకనే మనకి 2 స్కీమ్స్ ఉండేవి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. కాకపోతే 2005లో ఈ రెండింటిని కలిపి అవసరం లేదు, ప్రాసెస్ అనేది డ్యూప్లికేషన్ ఎక్కువ అవుతుంది, అనవసరమైన ఖర్చులు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువైపోతుందని గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ని 2005లో తీసుకొచ్చింది. ఓకే సార్, అప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ జరుగుతున్నాయంటే ఎస్, అప్పటి నుంచి కూడా హెల్త్ ఇనిషియేటివ్స్ అనేవి వస్తూనే జరుగుతున్నాయి. కాకపోతే ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు చాలా స్పీడప్ అయిందంటే 2014లో మనందరికీ తెలుసు డిజిటల్ ఇండియా మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో అర్థం ఏంటి, గవర్నమెంట్ ఏ ప్రాసెస్ చేసినా చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి, అకౌంటబుల్గా జరగాలి, మనీ తక్కువ ప్రాసెస్లో జరగాలి అని ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి కూడా డిజిటైజ్ చేయడం అనేది జరిగిందనమాట. సార్ డిజిటైజ్ చేయడం అంటే ఏంటి, ఓకే ఏదైనా ఒక హెల్త్ రికార్డ్స్ ఉన్నాయి దాన్ని డిజిటల్ చేయడం, లేదంటే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి దాన్ని డిజిటల్ చేయడం వల్ల ఎవరు ఎక్కడ ఉన్నా కూడా సింపుల్గా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేయడం అంటే దాన్ని చూడగలరు, దాన్ని వెరిఫై చేయగలరు అనమాట. ఇప్పుడు జనరల్గా చూడండి, మనం ఇప్పుడు ఒకప్పుడు కరెంట్ బిల్ ఎలా కట్టేయగలం, మీ సేవాకి వెళ్ళి లైన్లో ఉండి కట్టేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కట్టుకుంటున్నాం కదా. ఇది ఏ బెనిఫిట్, డిజిటల్ ఇండియా మిషన్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ అనమాట ఇలాగా. సో అలా 2018లో ఏం జరిగింది, 2018లో మనందరికీ తెలుసు ఇది వరల్డ్ ఫేమస్ స్కీమ్ అయింది, ఆయుష్మాన్ భారత్ ఆర్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదేంటి, ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒక ఫ్యామిలీకి అప్ టు 5 lakhs పెర్ ఇయర్ 5 lakhs వరకు కూడా ఏమైనా హెల్త్ ఛార్జెస్ అనేవి జరిగితే దాన్ని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఈ 5 lakhs కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పూర్ పీపుల్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి గవర్నమెంట్లో అడ్మిట్ అయితేనే ఈ మనీ అనేది వస్తుంది అనమాట. జనరల్గా సార్ నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను ఈ 100 రూపీస్ గవర్నమెంట్కి పెడితే ఇస్తుందంటే అలా కాదు. ఖచ్చితంగా కూడా మీరు పేషెంట్ అనేవాళ్ళు అడ్మిట్ జరగడం అనేది జరగాలి అనమాట. దాని తర్వాత 2018లోనే ఓకే ఇది ఇంత పెద్ద స్కీమ్ కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా బాడీ కావాలి కదా, అందుకని చెప్పేసి ఈ నేషనల్
హెల్త్ అథారిటీని తీసుకొచ్చింది. సార్ ఓకే సార్, ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీరు లింక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది జర్నీ సోఫార్, ఇంతవరకు అసలు ఏం జరిగిందని. ఇప్పుడు ఏంటి, హెల్త్ అకౌంట్ నెంబర్స్, ఇదొక డిజిటల్ స్కీమే కదా, ఈ డిజిటల్ స్కీమ్కి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, అందుకనేసి ఇదంతా కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ స్కీమ్ని ఏమంటాం, ఈ స్కీమ్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది అనడం జరిగిందనమాట. ఏమంటారు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ అకౌంట్ ఏంటి, ఈ హెల్త్ రికార్డ్స్, ప్రతి ఇండివిజువల్ యొక్క హెల్త్ రికార్డ్స్ అనేది నీట్గా డిజిటైజ్ చేసి వాళ్ళ నేమ్కి తగ్గట్టుగా పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను చూడండి, ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తికి తరచుగా 3 monthsకి 4 monthsకి 3 monthsకి 4 monthsకి కూడా ఫీవర్ అనేది వస్తుంది అనమాట. ఫీవర్ ఎందుకు వస్తుంది, అది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది, తనకు క్లారిటీ లేదు. తన క్లారిటీ లేకపోవడంతో ఎప్పుడు ఏంటి, ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, తగ్గలేదు, మరొక హాస్పిటల్కి వెళ్ళాడు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, నమ్మకం లేక పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, వెళ్ళిన ప్రతి డాక్టర్ కూడా జనరల్గా ఫీవర్ అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, తిను ప్రతిసారి క్యారీ చేయలేడు కదా. ఓకే సార్, 3 months ముందు నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను, ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, దాన్ని ఇలా వాడాను, అయినా తగ్గలేదు, మీ దగ్గరికి వచ్చాను, ప్రతి దగ్గరికి అలాగా 3rd time 4th time ముందు ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ చూపించలేడు కదా. ఇట్లాగైతే ప్రాబ్లం అవుతుంది కదా. ఎందుకు ప్రాబ్లం అవుతుంది, అసలు డాక్టర్కి మెయిన్ అసలు ఇతనికి ఫీవర్ రావడానికి తగ్గడానికి గల కారణం ఏంటి, ముందే ఏవైనా ప్రీవియస్ ట్యాబ్లెట్స్ వేస్తే అవి ఇతని పైన ప్రభావం చూపిందా లేదా అనేది అతను క్లియర్గా అర్థమైంది అనుకోండి, మళ్ళీ సేమ్ ట్యాబ్లెట్స్ ఇచ్చే మిస్టేక్ అనేది చెయ్యరు కదా. సో అందుకని చెప్పేసి ఈ హెల్త్ వల్ల ఏంటి, తన నేమ్ క్రియేట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తుంది. డేటాబేస్ అంటే ఏంటి, ప్రతి ఇండివిజువల్ యొక్క హెల్త్ రికార్డ్స్ అనేవి ఒక దగ్గర స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటాం అనమాట. సో హెల్త్ డేటాబేస్ క్రియేట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేతుల్లో ఉంటుందన్నమాట. ఏ అని పేరు పెడతారు, ఏ పెట్టిన తర్వాత ఏకి ఓకే ఈ టైప్ ఆఫ్ ఫీవర్ కానీ లేదంటే ఇంకేదైనా డిసీజ్ వచ్చింది, తను ఈ విధమైన ట్యాబ్లెట్స్ పలానా డేట్స్లో వెళ్ళాడు, పలానా హాస్పిటల్స్ అనేది ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరుగుతుందన్నమాట. క్లియర్గా రాసి దాన్ని ఒక ఎన్క్రిప్టెడ్ ఫామ్ అంటే ఏంటి, ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయకుండా పాస్వర్డ్ పెట్టేసి ఉంచుతారనమాట. ఆ పాస్వర్డ్ మొబైల్కి కానీ లింక్ చేసి అట్లా చేసి ఉంచుతారనమాట. సో అతను నెక్స్ట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా చూసుకుంటే తిని పాస్వర్డ్ చెప్తే ఓపెన్ చేస్తే క్లియర్గా తన హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే తనకి ఫీవర్ ఎందుకు వస్తుంది, ఓన్లీ తన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా, లేదంటే ఇన్హెరిటెడ్గా అంటే ప్రీవియస్ నుంచి అట్లా ఏమైనా వస్తుందా, తల్లిదండ్రుల నుంచి ఏదైనా డిసీజ్ అనేది వచ్చి దానివల్ల ఎన్లార్జ్ అయ్యి ఎలా ఫీవర్ అనే ఇష్యూస్ ఎలా తనకు వస్తున్నాయా అనేది చూడడం జరుగుతుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ డిజిటైజేషన్కి. సార్ ఇప్పుడే తీసుకొచ్చారా దీన్ని అంటే లేదు, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత నేషనల్ హెల్త్ స్టాక్ అనే ఇనిషియేటివ్ని ప్రమోట్ చేసింది అనమాట. సార్ ఇప్పుడు ఉందా అంటే లేదు, నీతి ఆయోగ్ దీన్ని ప్రమోట్ చేసింది అనమాట, నేషనల్ హెల్త్ స్టాక్ తీసుకొద్దామని. సార్ స్టాక్ అని రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ అంటే నో, స్టాక్ అనేది ఒక వర్డ్. స్టాక్ అంటే ఏంటి, ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అన్నీ ఓ దగ్గర ఉంచేది దాన్ని హెల్త్ స్టాక్ అంటారనమాట. నేషన్ మొత్తం ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందో అదే విధంగా హెల్త్ అకౌంట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగితే మనకి హెల్త్ యాక్సెసిబిలిటీ, పీపుల్ ఏ విధమైన హెల్త్ ఇష్యూస్కి ఏ టైంలో ఇబ్బంది పడుతున్నారు, అవి ముందుగా ఎలా మనం కంట్రోల్ చేయాలి అనేది గవర్నమెంట్ పాలసీ లెజిస్లేషన్ కూడా ఈజీగా ఉపయోగపడుతుంది కదా. ఆ ఉద్దేశంతో నీతి ఆయోగ్ నేషనల్ హెల్త్ స్టాక్ని తీసుకొచ్చిందనమాట. సార్ ఇవేనా, ఇంకేమైనా డిజిటల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే ఎస్, కొన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేది ఆల్రెడీ ఉండడం జరిగింది. వాటిని మనం ఏమంటాం, కోవిన్, ఆరోగ్య సేతు, ఈ సంజీవని అనే కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట. కోవిన్ ఏంటి మనకు అందరికీ తెలుసు, కరోనా టైంలో ఎవరెవరైతే కోవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పీపుల్ అందరూ ఒకేసారి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ టైంకి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి అక్కడికి వెళ్తే మనకి పలానా వ్యాక్సిన్ అనేది వేస్తారనే క్లియర్ డీటెయిల్స్ అనేది కోవిన్లో ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్లో ఏంటి, ఒకవేళ కరోనా వస్తే మన చుట్టూ ఎవరెవరు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఆరోగ్య సేతులో ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా కరోనా టైంలో ఆరోగ్య సేతుతో మనకి తెలియజెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఈ సంజీవని. సార్ ఈ సంజీవని అంటే ఏంటి, ఈ సంజీవని అంటే ఇదొక టెలిమెడిసిన్ సొల్యూషన్ అనమాట. టెలిమెడిసిన్ అంటే ఏంటి, ఈ హెల్త్ అండ్ ఈ ఇనిషియేటివ్స్ అందరికీ జనరల్గా ఫస్ట్ స్టెప్ ఏంటి,
ఈ టెలిమెడిసినే కదా. టెలిమెడిసిన్ అంటే ఏంటి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి మనం ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని రిమోట్ ఏరియాస్లో ఉన్న డాక్టర్స్ కూడా మనం ఫోన్ చేస్తే సరిపోతుంది. రిమోట్ ఏరియాస్ అని ఎందుకు అన్నానంటే, ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాస్లో ఉంటారు కదా, కొంతమంది రూరల్ ఏరియాస్లో కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే ఒక హెల్త్ ఫెసిలిటీ పొందడానికి కూడా కనీసం 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి టెలిమెడిసిన్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ ఒక అర్బన్ ఏరియాలో ఉన్న హాస్పిటల్కి ఒకవేళ ఈ టెలిమెడిసిన్లో ఉంటే వాటికి ఫోన్ చేసి, సార్ నాకు ఇది ప్రాబ్లం వచ్చింది, దీనికి నేను ఏం చేయాలి అనేది చెప్తే ఆ డాక్టర్ అనేది క్లియర్గా వాళ్ళని గైడ్ చేస్తారనమాట. ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తారనమాట. సార్ మరి ఇది ఇంత పెద్ద ఇనిషియేటివ్ కదా, దీన్ని డైరెక్ట్గా స్టార్ట్ చేశారంటే లేదు. ఇట్లాంటివి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయడం అనేది జరగదు. వీటిని పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొస్తారు. సార్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక పెద్ద ఇనిషియేటివ్ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయకన్నా చిన్న చిన్న ఏరియాస్లో ఫస్ట్ ఇనిషియేటివ్ చేస్తారనమాట. ఇనిషియేట్ చేసి అక్కడ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అర్థం చేసుకొని వాటిని రెక్టిఫై చేయడానికి చూస్తారనమాట. ఎందుకంటే ఒక 5 మెంబర్స్ని తీసుకొని ఈ హెల్త్ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాం. వాళ్ళ డేటాబేస్ని క్లియర్గా అప్డేట్ చేయగలుగుతున్నామా, వాళ్ళ హెల్త్ ఇనిషియేటివ్స్ అన్నీ క్లియర్గా అప్డేట్ చేస్తున్నామా, ఎక్కడైనా మిస్టేక్ వస్తే ఎందుకు మిస్టేక్ వస్తుంది, అంటే టైపింగ్ మిస్టేక్ వస్తుందా, లేదంటే ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి సరిగ్గా అర్థం కావడం లేదా, లేదంటే పీపుల్కి ఎలా ట్రైన్ అవ్వాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఇండియా మొత్తం ఎట్లా సఫిషియెంట్గా నీట్గా తీసుకొని రావాలి, అలాంటివన్నీ మొత్తం ఇండియా మొత్తం తీసుకొస్తే మనకు అర్థం కాదు కదా. సో అందుకని చిన్న చిన్న ప్లేసెస్లో ఫస్ట్ తీసుకొస్తామన్నమాట. ఈ తీసుకొచ్చిన ఏరియాస్ కూడా ఫస్ట్ ఏంటమ్మా, యూనియన్ టెరిటరీస్లో ఫస్ట్ తీసుకురావడం జరిగింది. సార్ యూనియన్ టెరిటరీస్ ఎందుకు తీసుకొచ్చారంటే, యూనియన్ టెరిటరీస్ జనరల్గా ఎవరి కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సార్ మరి స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవంటే స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకుంటాయి. కాకపోతే హెల్త్ అనేది దేంట్లో ఉంది, హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ యాక్సెసిబిలిటీ తీసుకోవాలి, ఓకే చెప్పాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పేసి యూనియన్ టెరిటరీస్లో సింపుల్గా స్టార్ట్ చేసింది అనమాట. సార్ ఏ యూనియన్ టెరిటరీస్లో తీసుకొచ్చింది? అండమాన్ నికోబార్, డామన్ అండ్ డియూ, దాద్రా నగర్ హవేలీ, లద్దాఖ్, ఈ చండీగఢ్, ఇటువంటి ఏరియాస్లో ఫస్ట్ తీసుకురావడం అనేది జరిగిందనమాట. సరే ఈ నేమ్స్ అన్నీ ఎక్కడెక్కడ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారో ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పర్పస్ ఓరియంటేషన్లో ఏవే ఉన్నాయి ఇవి మాత్రం చూసుకుంటే మనకి చాలా అనమాట. ఏ విధంగా జర్నీ సోఫార్ జరిగింది, ఇలాంటి కంటెంట్ మీకు మెయిన్స్లో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ నేషనల్ హెల్త్ స్టాక్ ఎవరు స్టార్ట్ చేశారు, ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఎస్, ఈ టాపిక్ అంతా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, సార్ ఈ హెల్త్ రికార్డ్స్ అన్నీ ఓ దగ్గర క్రియేట్ చేస్తే అది డేంజర్ కాదా, ఈ హెల్త్ రికార్డ్స్ అనేది బయటికి వెళ్తే ఇబ్బంది కాదా అంటే, ఎస్ ఈ ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పడం జరిగింది. అసలు ఈ హెల్త్ అకౌంట్ నెంబర్స్ దీన్నంతా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉంది కదా, ఇది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? నేషనల్ హెల్త్ అథారిటీ. అందుకని ఈ హెల్త్ అకౌంట్ నెంబర్స్ని కూడా నేషనల్ హెల్త్ అథారిటీయే ఆర్గనైజ్ చేస్తుంది. అది క్లియర్గా చెప్పడం ఉందన్నమాట. ఏంటి? మీ హెల్త్ రికార్డ్స్ అనేవి మీరు భయపడకన్నా ఇవ్వండి, మేము దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తామని చెప్పడం. ఇట్ ఎన్ష్యూర్స్ సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏంటి? మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంచుతాము, కాన్ఫిడెన్షియల్గా అంటే బయటికి పోకుండా జాగ్రత్తగా కాపాడుతాము, అండ్ ప్రైవసీ ఆఫ్ హెల్త్, మీ హెల్త్ ఇష్యూస్ అనేవి మేము బయటికి తీసుకురాకుండా ఉంచుతాము అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఈ టాపిక్ ఓవరాల్ కాన్సెప్ట్ అంతా ఇంతే. ఇంకా ఇందులో ఇంకేదైనా తెలుసుకోవడం అనేది ఏం లేదు, చాలా ఈజీగా ఉంది కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ ఆర్టికల్ ఇదేంటంటే, ట్రీస్ ఆన్ ఫారెస్ట్ ఎడ్జెస్ మే గ్రో ఫాస్టర్ దాన్ దోస్ ఇన్సైడ్. ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, మనం ఇక్కడ కొత్త విషయం తెలుసుకుంటామని. ఆ కొత్త విషయం ఏంటి అంటే, ఒక యుఎస్ బేస్డ్ స్టడీలో మనకి ఏమైంది తెలిసింది. ఇది ఒక ఫారెస్ట్ అనుకోండి, మన ఇక్కడ ఫారెస్ట్ అంతా ట్రీస్ ఉంటాయి కదా, ఫారెస్ట్ అంతా ట్రీస్ ఉంటే ఇదొక ట్రీ అనుకోండి, ఇదొక ట్రీ, ఇదొక ట్రీ, ఇదొక ట్రీ, ఇట్లా ఈ ట్రీస్ అన్నీ ఉంటాయి కదా. ఈ ట్రీస్ అన్నీ మనం ఏమనుకుంటాం, ఈ ట్రీ ఎక్కడున్నా ఒకే విధంగా పెరుగుతుందని అనుకుంటాం కదా. కాదంట. యుఎస్ బేస్డ్ స్టడీలో ఏమని తెలిసింది, ఏ ట్రీస్ అయితే ఫారెస్ట్ ఎడ్జెస్లో ఉంటాయో అవి చాలా స్పీడ్గా పెరుగుతాయంట ఇన్నర్ ఉన్న ట్రీస్ కన్నా. అది ఎందుకు అనేది మనం ఆర్టికల్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రీవియస్గా అసలు ఎందుకు ఈ స్టడీ అనేది చేయడం అనేది జరిగింది, దీని అంతటికి గురించి కూడా మనం ముందు ఒకసారి ఇండియన్ కాంటెక్స్ట్లో దీనికి ఇంపార్టెంట్ అయిన
ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక్కసారి చూద్దాం. ఇవంతా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనం ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ డేటా అంతా కూడా మీరు పెట్టగలిగితే మీకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎందుకు అసలు ఈ కన్జర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది? 1950s తర్వాత మనకి క్యాపిటల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఈ మైనింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఫారెస్ట్ రిసోర్స్తో ఉపయోగించే ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ గ్రో అవ్వడం జరిగిందనమాట. ఎందుకు? ఇండస్ట్రీస్ అనేవి వస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తేనే కదా ఇన్కమ్స్ అనేవి పీపుల్కి పెరుగుతాయి. ఇలాంటివి జరగడానికి అని చెప్పేసి ఇండస్ట్రీస్ మీద చాలా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. ఇలా పెట్టడం జరిగితే ఏమైంది? 1947తో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత 20-25 years బాగా మైన్స్ అండ్ మినరల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగి హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుందన్నమాట. హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్ జరగడం వల్ల సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అవన్నీ సెక్యూరిటీలో చూస్తాం, ఎకనామిక్ కాన్సెప్ట్స్ అవన్నీ ఎకానమీలో చూస్తాం. కాకపోతే ఈ ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ట్రీస్ అనేవి డిప్లీట్ అవ్వడం జరిగింది. అంటే ట్రీ కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఫారెస్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది పోతూ వస్తుంది అనమాట. అలా రావడంతో ఎన్విరాన్మెంటల్ పరంగా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ చాలా వీటి గురించి రైట్స్ అంటే ఎన్విరాన్మెంటల్ గ్రూప్ యాక్టివిస్ట్స్ అంటాం కదా, వీళ్ళేంటి ట్రీస్ ఉండడం కూడా ఒక రైటే, ట్రీ అనేది ఒక ఇండివిజువల్ బీయింగ్ అని చెప్పేసి ప్రొపగేట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 తీసుకొచ్చింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటమ్మా? ఫారెస్ట్ అనేది కన్జర్వ్ చేయాలి. కన్జర్వేషన్ అంటే ఏంటి? ఫారెస్ట్ అనేది మెయింటైన్ చేయగలగాలన్నమాట. దాన్ని స్టేట్లో దాన్ని ఉంచడాన్ని మనం కన్జర్వేషన్ అంటాం. ఏదైతే డిప్లీట్ అయిపోతుందో అంటే దాని కెపాసిటీ తగ్గిపోతుందో దాన్ని పెంచడానికి చేసే ప్రతి కార్యాన్ని కూడా మనం కన్జర్వేషన్ అని అంటాం అనమాట. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంతో ఏంటి? ఫారెస్ట్ అనేవి మనం కన్జర్వ్ చేయాలి. ఎందుకు కన్జర్వ్ చేయాలి చెప్పాను కదా, మైన్స్ అండ్ మినరల్స్ ట్రీస్ని కట్ చేస్తున్నారు. దేని గురించి? మైన్స్ గురించి ట్రీస్ని డిప్లీట్ చేసేస్తున్నారు. దాన్ని మనం డిఫారెస్టేషన్ అంటాం కదా. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో ఏంటి? ఆపోజిట్ ఏంటి? ఎఫారెస్టేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. దేని మీద? ఎఫారెస్టేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఎఫారెస్టేషన్ అంటే ఏంటి? ఎక్కువ ట్రీస్ని గ్రో చేయడం అనమాట. ఎక్కువ ట్రీస్ని గ్రో చేస్తే దాన్ని మనం ఎఫారెస్టేషన్ అని అంటాం అనమాట. సో సార్ మరి దీని ఎఫారెస్టేషన్ కాన్సెప్ట్ని ఎవరు చూస్తారంటే ఈ యాక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీస్ పేరులో ఉంది కదా అడ్వైజరీ అని, అంటే ఏంటి? అడ్వైజెస్ ఇస్తుంది అనమాట. అంటే ఏ విధంగా కన్జర్వ్ చేయాలి, ఏ విధంగా కన్జర్వ్ చేస్తే ట్రీ అనేవి సస్టైనబుల్గా లాంగ్ టైం ఉంటాయి అనేది ఎవరికి అడ్వైజ్ ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి చెప్తుంది, సార్ మనం ఈ పాలసీ తీసుకొద్దాం. ఈ పాలసీ తీసుకొస్తే ఎవరైతే మినరల్ రిసోర్సెస్ కావాలని ఇండస్ట్రీస్ వస్తున్నాయో వాళ్ళకి ఈ విధంగా చెప్దాం. వాళ్ళు ఈ విధంగా చెప్తే వాళ్ళు మినరల్స్ ఎక్స్ప్లాయిట్ చేసుకోగలరు, అదేవిధంగా ఫారెస్ట్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని ఇలాంటి విధమైన పాలసీస్ అవన్నీ ఎవరిస్తారు? ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీస్ ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓకే చేస్తే ఆ విధంగా పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేసి అలా చేయండి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి ఇలా జరగాలంటే ఓన్లీ గవర్నమెంట్ చేయగలదా, లేదంటే ఓన్లీ సివిల్ సొసైటీ చేయగలరా? ఇలాంటివి చూసుకోవడానికి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సింపుల్గా షార్ట్కట్లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ JFMCs అని కూడా అంటారు. మీరు ఎక్కడైనా JFMCs అంటే చూసి కంగారు పడకండి, అది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ. పేరులో ఉంది జాయింట్. ఎవరెవరు సార్? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరు ఉంటారా? కాదు. ఇక్కడ మనకి జనరల్గా పబ్లిక్ పీపుల్ ఉంటారనమాట, సివిల్ సొసైటీ పీపుల్. నేను చెప్పాను కదా ఎన్విరాన్మెంటల్ రైట్స్ యాక్టివిస్ట్స్ అని, ఇలాంటి వాళ్ళందరూ ఉండడం జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ ఒక కమిటీ లేదా ఫార్మ్ అయ్యి ట్రీస్ గ్రో అవ్వడానికి ఎఫారెస్టేషన్ గురించి చాలా ఎక్కువ కష్టపడడం అనేది జరుగుతుందన్నమాట. సార్ ఇంత చేస్తే అలా చేయడం తక్కువైందా అంటే లేదు, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ అట్లాగే జరుగుతుందన్నమాట. సో అందుకనేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? 2016లో క్యాంప్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఏంటిది? కాంపెన్సేషన్ ఎఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016 అనేది తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్స్ని మనం క్యాంప్ ఫండ్స్ అంటాం. దీన్ని క్లియర్గా ఒకసారి చూడండి. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఒక ఐరన్ ఓర్, బాక్సైట్ మైనింగ్ రిసోర్సెస్ ఏమో ఉన్నాయి. దీని చుట్టుపక్కల మొత్తం ట్రీస్ ఉన్నాయన్నమాట. దీని చుట్టుపక్కల మొత్తం ట్రీస్ ఉన్నాయి.
ఈ మినరల్ రిసోర్సెస్ మీద కూడా సాయిల్ లాగా ఉంటే ట్రీస్ అనేది ఫార్మ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఏ అనే ఇండస్ట్రీ ఈ మినరల్ రిసోర్సెస్ కావాలనుకుంది, దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎలా ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నిటిని కట్ చేసేయాలి కదా. ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నిటిని కట్ చేస్తే ఈ మినరల్ రిసోర్స్ అది పొందగలుగుతుంది అనమాట. ఇలా పొందడం వల్ల ఏటవుతుంది, ఇంత అంటే ఇక్కడ ఇది ఒక ఏరియా ఆఫ్ ఫారెస్ట్ ప్యాచ్ అనుకుంటే 3/4 మోర్ దెన్ 3/4 ఆఫ్ ది ఫారెస్ట్ అనేది లాస్ అయిపోతుంది కదా. హార్డ్లీ ఈ 10% ఆఫ్ మినరల్ రిసోర్స్ గురించి 3/4 ఆఫ్ ఫారెస్ట్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా చేస్తే ఎన్విరాన్మెంట్కి చాలా లాస్ కదా, ఎకలాజికల్ లాసెస్ అనేవి వస్తాయి కదా. సో ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి మీరు ఎగ్జామ్లో ఉపయోగించగలిగితే మీకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట మీ ఆన్సర్కి. సో ఎకలాజికల్ డెఫిషియన్సీస్ ఆర్ ఎకలాజికల్ లాసెస్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక పాలసీ లాగా తీసుకొచ్చింది. అదే ఏంటి, క్యాంప్ యాక్ట్. ఏంటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, లేదంటే ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ మినరల్ రిసోర్స్ ఈ కంపెనీకి కావాలి అనుకుంటే కొంత అమౌంట్ కట్టాలన్నమాట, కొంత ఛార్జెస్ పే చేస్తే అది తీసుకోవచ్చు. సార్ ఇలా చేస్తే ఓకేనా అంటే, ఓకే ముందైతే ఇట్లా చేద్దామనేసి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ కూడా అదే. ఓకే ఇంత కట్ చేసావు సార్, దీన్ని మరి వాల్యూ ఎలా వేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటిది ఎన్పివి. అంటే ఏంటి, నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఇది గుర్తుంచుకోండి, ఎన్పివి నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఇది ఎక్కడ డిస్కస్ చేయడం జరిగింది, ఇది కాంపాక్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ వాల్యూ వేస్తారనమాట. ఎవరు వాల్యూ వేస్తారు, ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ వాల్యూ వేస్తుంది. ఎలా వాల్యూ వేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రీ అనుకోండి, ఈ ట్రీ కొట్టి చెక్కల కింద చేసి అమ్మితే ఎంత వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రీ వాల్యూ ఒక 1000 రూపీస్ అనుకోండి. మనం న్యూమరికల్ వాల్యూస్ అండర్స్టాండింగ్ గురించి మాత్రమే తీసుకుంటున్నామమ్మా, ఇంకేదాని గురించి కాదు. ట్రీ అనేది ఏ అమౌంట్ గురించి అయినా కట్ చేయడం అనేది తప్పు, ఆ విధంగా చూడకూడదు మనం. కాకపోతే మనకి అకాడమిక్గా అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నాం అనమాట. ఒక ట్రీ వాల్యూ 1000 అనుకోండి, ఇక్కడ ఒక 100 ట్రీస్ ఉన్నాయనుకోండి. సో దీని వాల్యూ ఎంతో మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్నే నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఈ నెట్ ప్రెజెంట్ వాల్యూ అమౌంట్ని ఈ ఇండస్ట్రీ మీద ఛార్జ్ చేసి దాన్ని ఎందులో వేస్తారమ్మా, ఈ క్యాంపా ఫండ్స్లో వేస్తారనమాట. సార్ క్యాంపా ఫండ్స్ ఎవరి దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, స్టేట్ గవర్నమెంటా, ఇద్దరి దగ్గర కూడా ఉంటుందన్నమాట. ఈ యాక్ట్ క్లియర్గా ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా క్యాంపా ఫండ్ అనేది ఉంచడం జరుగుతుంది. 90% ఆఫ్ ది ఫండ్స్ స్టేట్కి ఇవ్వమని ఈ యాక్ట్ చెప్తుంది అనమాట. 10% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంచుకోమంటుంది. ఎందుకు, అల్టిమేట్గా లాస్ అయ్యేది ఎవరు, స్టేట్సే కదా. సో స్టేట్స్కి 90% అమౌంట్ ఇస్తే ఆ కలెక్ట్ చేసిన అమౌంట్లో స్టేట్స్ దాన్ని కన్జర్వ్ చేసి ఎఫారెస్టేషన్కి హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని అట్లా డివైడ్ చేయడం జరిగిందనమాట. అర్థమైంది కదమ్మా. నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటో, ఏమీ లేదు, ఇక్కడ ఉన్న టోటల్ ఏరియాలో ఎంతైతే లాస్ అవుతుందో దీన్ని ఒక న్యూమరికల్ ఎకనామికల్ వాల్యూ వేయడాన్ని నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటాము. దీన్ని ఎవరు వేస్తున్నారు, ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీస్ చెప్తాయన్నమాట. ఓకే దీని వాల్యూ రఫ్గా ఇంత ఉంటుంది అనేది చెప్తారనమాట. దాని మీద ఛార్జెస్, ఎందుకు ఛార్జెస్, ఈ కంపెనీ ఎందుకు కట్టాలి, మనం ముందుగానే చెప్పాము. ఇక్కడ ఒక మినరల్ రిసోర్స్ ఉంది, ఆ మినరల్ రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి దానికి పవర్స్ ఇస్తామన్నమాట. దానికి మనం ఛార్జెస్ చేస్తున్నాం. ఈ ఛార్జెస్ అనేవి ఈ ఫండ్లో వేస్తాం. ఈ ఫండ్ ఆ అమౌంట్స్ని ఎఫారెస్టేషన్కి ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. సో సార్ ఇదంతా ఏంటి, ఇదంతా కూడా బేసిక్స్. ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకోగలిగితేనే, ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఈ యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలిగితేనే మీకు ఆర్టికల్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సార్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ గురించి మీరు చెప్పలేదు, ఆల్రెడీ చెప్పాను కదా. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ ఈ ఫండ్స్ తీసుకొని ఎఫారెస్టేషన్ పర్పస్లో ఉపయోగిస్తాయి అనమాట. అంటే ఒక న్యూ ఏరియా తీసుకుంటాయి. ఆల్రెడీ ఇది ఒక ఏరియా అనుకున్నాం అనుకోండి, ఈ ఏరియా ఏపీలో ఉందనుకోండి, ఈ ఏరియా ఏపీలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉందనుకోండి, ఈ ఏరియా ఏపీలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఏంటి, దీన్ని వేరే ప్లేస్లో, ఇది ఒక ఏరియా అనుకోండి, ఇది శ్రీకాకుళం అనుకోండి, ఇది ఒక శ్రీకాకుళం ఏరియా అనుకోండి. ఇక్కడ ఒక హెక్టేర్ని మనం లాస్ చేసాము, అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఒక వాల్యూ చెప్తుంది, 10 times మినిమం 10 times లాగా చెప్తుంది అనమాట. ఓకే ఇక్కడ ఒక 10 hectares అనేది కొత్త ఎఫారెస్టేషన్ అనేది క్రియేట్ చేయాలి, ప్లస్ ఈ అమౌంట్ అనేది మీరు ఇవ్వాలి అనేది చెప్తుంది అనమాట. ఆ విధంగా ఈ కంపెనీ ఓకే చేస్తే ఈ మినరల్ రిసోర్స్ అన్నిటిని ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి
ఆ ఏకి పర్మిషన్ ఇస్తుంది. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్ఓసి అంటాం కదా, ఎన్ఓసి అంటే ఏంటి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? ఈ అమౌంట్ అంతా పే చేసి ఇవన్నీ చేయడానికి ఓకే చేస్తే అవన్నీ. సార్ మరి ఇది చేస్తే మరి ఇది ఇండస్ట్రీ కదా, ఇది ఇక్కడ ఎఫారెస్టేషన్ చేస్తే దానికి టైం వేస్ట్, అదంతా ప్రాసెస్ అంతా వేరు కదా అంటే ఎస్, అందుకనేసి అది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఉపయోగించుకుంటుంది అనమాట. సరే, ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఏంటి? ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ బాడీయా ఏంటి అంటే అది ఎస్టాబ్లిష్డ్ బాడీ కాదు, ఏమీ కాదు. ఎక్కడైతే క్రియేట్ చేయాలనుకుంటుందో ఆ ఏరియాస్లో ప్రతి ఏరియాకి కూడా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి చెప్తారు, ఓకే ఈ కమిటీ ఇట్లా ఉందని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ కమిటీ దగ్గరికి వెళ్తారు, మేము పలానా విశాఖపట్నంలో 1 ఎకర్ని మేము లాస్ చేస్తున్నాం, మాకు అక్కడ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, సో విశాఖపట్నంలో ఏరియా లేదు కాబట్టి మేము శ్రీకాకుళంలో వస్తున్నాం అంటే. ఇప్పుడు జనరల్గా విశాఖపట్నం ఏరియాస్లో అంటే ఏంటి? ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కదా, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. జనరల్గా శ్రీకాకుళం ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లోకి వెళ్తే కొద్దిగా తక్కువ దొరుకుతుంది కదా, అందుకని అక్కడికి వెళ్తారు. అక్కడ ఎఫారెస్టేషన్కి అమౌంట్ ఇస్తారు. 10 టైమ్స్ ఆఫ్ ది ఏరియా మినిమం తీసుకొని వాళ్ళు ఫారెస్ట్ని రీగ్రో చేయడానికి చేస్తారనమాట. సార్ ఇంతేనా ఆర్టికల్ అంటే? ఇదంతా కూడా బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టడీ ఏం చెప్తుంది, అది ఇండియన్ కాంటెక్స్ట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కాంప్రహెన్సివ్గా చూద్దాం. కాంప్రహెన్సివ్గా చూస్తే మనకి మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ఈ ట్రీస్ కట్ చేస్తే లాసెస్ ఏంటి? ఇది నేను జనరల్గా చెప్పక్కర్లేదు, ఇది మీరే చెప్తారు. సార్ ట్రీస్ కట్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది, ప్లస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, సాయిల్ కన్జర్వేషన్ అనేది పడిపోతుంది. ఎందుకు మీకు తెలుసు కదా, సాయిల్ అట్లా మెయింటైన్ చేయాలంటే ట్రీ ఉండాలి. ట్రీ రూట్స్ అనేవి సాయిల్ని హోల్డ్ చేసి కన్జర్వేషన్కి అనేవి ఉపయోగపడేటట్టు చేస్తుంది అనమాట. సో ఇంకా ఉన్నాయి కదా ట్రీ అడ్వాంటేజెస్, ట్రీస్ ఫారెస్ట్ వల్ల అడ్వాంటేజెస్, ఇవన్నీ నేను క్లియర్గా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, మీకు అంతటికీ క్లియర్గా తెలుసు. కరెక్ట్ కదా? నెక్స్ట్ ఈ కాన్సిక్వెన్సెస్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఈ స్టడీ ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ స్టడీ ఏం చెప్తుంది? ఇదొక ఫారెస్ట్, మనం ముందుగానే చెప్పాం కదా, ఇదొక ఫారెస్ట్ అనుకుంటే ఈ ఎడ్జెస్లో ఉన్న ట్రీస్ బెనిఫిట్స్ చాలా బాగున్నాయి, ఇక్కడ ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఏం చెప్తున్నారు? ఎందుకు సార్ ఈ ట్రీ ఎడ్జెస్లోనే ఎందుకు స్పీడ్గా జరుగుతున్నాయి అంటే అదే స్టడీ. ఆ స్టడీ ఏం చెప్తుంది? ఈ ఎడ్జెస్ మీరు చూసారంటే ఈ ఎడ్జెస్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. మీకు డార్విన్ ఫిలాసఫీ తెలుసు కదా, డార్విన్ ఏం చెప్పాడు? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఏంటి? ఎక్కడైనా రిసోర్సెస్ తక్కువ ఉంటే పీపుల్ ఆర్ ఏదైనా పీపుల్ కానీ లేదంటే ఆర్గానిజమ్స్ కానీ ఎక్కువ ఉంటే కాంపిటీషన్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒక ఆంథ్రోపాలజికల్ కాన్సెప్ట్. ఇది డార్విన్ ఏం చెప్తున్నాడు? రిసోర్సెస్ తక్కువ ఉండి పాపులేషన్ ఎక్కువ ఉంటే, పాపులేషన్ అంటే హ్యూమన్ పాపులేషనే కాదమ్మా, అది ఏదైనా ఆర్గానిజమ్స్ అంటే, సరే ఇక్కడ ట్రీ అంటే ట్రీ కూడాను, పాపులేషన్ ఎక్కువ ఉంటే కాంపిటీషన్ అనేది జరుగుతుంది. జనరల్గా కూడా అంతే కదా. ఇప్పుడు చూడండి యూపీఎస్సీ ఎంతమంది అప్లై చేస్తారు? 8-9 lakhs అప్లై చేస్తారు. టోటల్ పోస్ట్ ఎన్ని ఉంటాయి? 750. అందుకనే కదా దీన్ని హ్యూజ్ కాంపిటీషన్ అంటాం. సేమ్ అలానే అనమాట. రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, దీనికి కాంపిటీషన్ ఉంది. ఎక్కడ? ఇన్సైడ్లో కాంపిటీషన్ ఉంది, అవుట్ సైడ్లో చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అవుట్ సైడ్లో చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రీగా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సన్లైట్ ఎక్కువ వస్తుంది. సన్లైట్ ఎక్కువ వస్తే ట్రీ అనేది ఫారెస్ట్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉందనుకోండి, ఒకవేళ పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఒక చిన్న ట్రీ ఉంది. ఈ చిన్న ట్రీకి సన్లైట్ ఎప్పుడు వస్తుంది? అంత వేగంగా వస్తుందా? రాదు. ఎందుకు? సన్లైట్ వస్తే ఫస్ట్ ఈ పెద్ద ట్రీస్లో ఆగిపోవడం జరుగుతుంది. చిన్న ట్రీస్కి అంత సన్లైట్ అనేది ఫాస్ట్గా రాదనమాట. కాకపోతే ఈ ఎడ్జెస్లో చూస్తే ఆ ప్రాబ్లం ఉండదు. ఎడ్జెస్లో ఫారెస్ట్ చాలా ఈజీగా గ్రో అవ్వడం జరుగుతుంది ఈ ట్రీస్. ఎందుకు? కాంపిటీషన్ ఉండదు, సన్లైట్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఈ స్టడీలో ఏం చెప్పడం జరిగింది అంటే వార్మర్ టెంపరేచర్ ఎట్ ఎడ్జెస్లో వార్మ్ టెంపరేచర్స్ ఉంటాయి, అదే ఇన్సైడ్లో కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. సరే ఇది ఎలా చెప్పగలుగుతున్నారు? ఎడ్జెస్లో అంటే జనరల్గా ఒక అర్బన్ ఏరియా దగ్గరలో కానీ రూరల్ ఏరియాలో కానీ అలా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి హీట్ అనేది వెళ్ళడం జరుగుతుంది కదా. హీట్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా? హయ్యర్ హీట్ కండిషన్స్ టు లోయర్ హీట్ కండిషన్స్కి కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. జోగ్రఫీలో మనం చూస్తాం కదా. సో ఇక్కడ ఉన్న ట్రీస్ ఉన్నాయి, దీనికి ఈ హయ్యర్ హీట్ కెపాసిటీస్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ హీట్ వస్తుంది. ఎక్కువ హీట్ రావడం వల్ల ఏంటి? అది ఫాస్ట్గా సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. కెమికల్ సింథసిస్ అనేది జరిగి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చి చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం జరుగుతుంది. అదే ఈ ఫారెస్ట్ ఇన్నర్ ఏరియాస్లో మీరు చూస్తే ఏం జరుగుతుంది? ఇన్నర్ ఏరియాస్లో ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల
కూల్గా ఉంటుందన్నమాట. కూల్గా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ కూడా తక్కువగానే తీసుకుంటుంది, రీగ్రోత్ అంటే ఫారెస్ట్ ట్రీస్ గ్రోత్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్తుందన్నమాట. సరే, అసలు ఫారెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా, ఇది ఎంత రేషియోలో ఉండొచ్చు ఏంటి అంటే 30% ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ అన్నీ కూడా, అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నిటిని కూడా ఫారెస్ట్ అనేవి హోల్డ్ చేస్తుంది అనమాట. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 30% ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఫారెస్ట్. సరే, అంతా ఫారెస్టే కదా హోల్డ్ చేయలేదు, అంతా ఫారెస్ట్ హోల్డ్ చేయవు. వాటర్ బాడీస్ కూడా హోల్డ్ చేస్తాయన్నమాట. వాటర్ బాడీస్ కూడా కార్బన్ డైఆక్సైడ్ని లాగి ఉంచుతాయన్నమాట, అంటే గ్రౌండ్స్లోకి పంపించేస్తుంది. ఇలానే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా, అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్వాంప్స్ అంటాం కదా, స్వాంప్స్లో కూడా ఆ ఏరియాస్లో సాయిల్ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ని హోల్డ్ చేస్తుంది. సాయిల్స్ కూడా కార్బన్ని హోల్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఆర్టికల్లో ఇంకేం డిస్కస్ చేయడం జరిగింది, మెయిన్ ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో మెయిన్గా ఏం చెప్పడం జరిగిందంటే 28% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటున్నారు అనమాట. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, ఈ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? ఫారెస్ట్ ఎంత ఉంది అనేది మనం జనరల్గా మెషర్ చేస్తాం. ఫారెస్ట్ ఎంత ఉంది అనేది మనం మెషర్ చేస్తాం. ఇండియాలో ఎంత రేషియో ఉంది? ఇండియాలో నియర్లీ 24% ఆఫ్ ఏరియా ఈజ్ అండర్ ఫారెస్ట్. అంటే టోటల్ ఇండియా ఒక 1 lakh ఎకర్స్ అనుకోండి, 1 lakh ఎకర్స్లో 25% ఏరియా అనేది ఫారెస్ట్ చేతుల్లో ఉంది అనేది ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న టెక్నికల్ లూప్ హోల్స్, నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అది మనం ఆర్టికల్లో క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఏం చెప్తుంది? 28% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. సార్ మొత్తం 24 అంటున్నారు కదా, ఇప్పుడు ఈ 28% ఏంటి అని, ఈ 28% ఏంటి అంటే ఈ 28% ఆఫ్ దిస్ 24% అనమాట. 28% ఆఫ్ ఆ టోటల్ ఫారెస్ట్ ఏరియా 24% అయితే అందులో 28% అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాలో ఉందన్నమాట. అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి చెప్పాను కదా, ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ దగ్గరలో ఒక అర్బన్ ఏరియా ఉంది, అర్బన్ ఏరియాలో కూడా ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి. సరే, ఇలా ట్రీస్ ఉంటే దాన్ని ఎలా మెషర్ చేస్తారు అంటే క్లియర్గా మనం ఏ విధంగా చెప్తున్నామంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఎలా తీసుకుంటారు, ఎక్కడైనా 10% ఆఫ్ క్యానోపీ లెంత్ అంటే ఏంటి, ఇదొక ఫారెస్ట్, ఇదొక ట్రీ అనుకోండి, ఈ పైన ఉంటుంది కదా, ఇదొక ట్రీ అనుకోండి, ఈ పైన ఉన్న లెంత్ డెన్సిటీ అంతా కూడా క్యానోపీ డెన్సిటీ అంటామన్నమాట. అంటే ట్రీ ఉందంటే ఇలాగా పెద్దగా ఉంటుంది కదా, దీన్ని క్యానోపీ అంటాం. టోటల్ ఏరియాలో 10% క్యానోపీ డెన్సిటీ ఉంటే దాన్ని ఫారెస్ట్ ఏరియా అంటామన్నమాట. సార్ దాన్ని ఫారెస్ట్ ఏరియా అంటామా? దాన్ని ఫారెస్ట్ ఏరియా అంటాం. ఇప్పుడు ఏం చెప్పడం జరుగుతుంది, ఒక హెక్టేర్ కన్నా ఎక్కడైనా ఏరియాలో 10% ఆఫ్ ట్రీ క్యానోపీ లెంత్ ఉంటే దాన్ని కూడా ఫారెస్ట్ అని మనం డిసైడ్ చేస్తాము. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఆర్టికల్లో క్లియర్గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ట్రీస్ అవసరం లేదు, దీనివల్ల ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చింది, అదేంటి, ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. ప్లాంటేషన్ క్రాప్స్లో ఏమొస్తాయి, షుగర్ కేన్ వస్తుంది, కాటన్ వస్తుంది, ఇవన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్లో ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు కదా, మనం లాస్ట్లో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది, 2019 తర్వాత చిన్న మార్పు తీసుకురావడం జరిగింది. ఆ మార్పు ఏంటి, నేను చెప్పాను కదా, ఇలా 10% ఆఫ్ క్యానోపీ డెన్సిటీ అనేది ఇలా మార్చిన వెంటనే ఏమైంది, ఇండియాలో ఉన్న ఫారెస్ట్ ఏరియా అనేది అమాంతం పెరిగిపోయింది అనమాట. ఎట్లా పెరిగింది, ముందు వరకు కూడా ఈ 10% ఆఫ్ క్యానోపీ లెంత్ 1 hectare అనేది ఉండేది కాదు. క్యానోపీ లెంత్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఏరియాస్లో ఉండాలి. అవన్నీ తగ్గించేసరికి ప్లాంటేషన్ ఏరియా, ఒక 10 acres ఉంది, ఒక 10 acres మొత్తం కూడా మనం కోకోనట్ ట్రీస్ వేసాము అనుకోండి, లేదంటే షుగర్ కేన్ కల్టివేట్ చేసాము అనుకోండి, దీన్ని ప్లాంటేషన్ క్రాప్ అంటాం. ఇది మనకు డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది, దాన్ని క్రాప్ అనాలి కానీ దాన్ని ఫారెస్ట్ అంటామా? కాకపోతే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో కన్సిడర్ చేస్తే ఎలా చేస్తారు, ఆ 10 hectaresని కూడా వాళ్ళు ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. ఇలా ఫారెస్ట్ కింద దాన్ని కన్వర్ట్ చేసి లేదంటే దాన్ని అలా పరిగణిస్తే ఏమవుతుంది, ఇక్కడున్న ఈ రేషియో అనేది పెరిగిపోతుంది కదా. అది కాకపోతే ట్రూ పిక్చర్ అంటే ట్రూ పిక్చర్ కాదు, కాకపోతే లెజిస్లేషన్ అలా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా అలా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? 1 hectareలో 10% ఆఫ్ ట్రీ క్యానోపీ డెన్సిటీ, క్యానోపీ అంటే చెప్పాను కదా, ట్రీ పైన ఉన్న ఆకులు అదంతా స్ప్రెడ్ అంతా కూడా డెన్సిటీ అంట. ఆ ట్రీ డెన్సిటీ అనేది 10% ఉంటే దాన్ని మనం 10% ప్లస్ ఉంటే చాలు, దాన్ని మనం ఫారెస్ట్ అంటామన్నమాట. ఈ విధంగా మార్పు చేయడం జరిగింది.
ఈ విధంగా మార్పు చేశారు. దానివల్ల ఏంటి, ఎక్కువ శాతం ఫారెస్ట్లో ఉన్నాయని వస్తుంది అనమాట. ఇది ట్రూ పిక్చర్ కాదు, ఇది ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఈ ప్లాంటేషన్స్ యొక్క, సార్ ఈ ప్లాంటేషన్స్ చెప్పారు కదా, మరి ఈ ప్లాంటేషన్స్ మంచిదే కదా అంటే ప్లాంటేషన్స్ మంచిదే అంటే ఏంటి, ఎకనామికల్ పర్పస్గా ఎవరైతే గ్రో చేస్తున్నారో వాళ్ళకి మంచిదే. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్ డిప్లీట్స్ గ్రౌండ్ వాటర్ని తగ్గించేస్తుంది. ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ రన్ ఆఫ్ని పెంచేస్తుంది, సాయిల్ కన్జర్వేషన్ కెపాసిటీని దెబ్బతీస్తుంది. వాటర్ ఏ విధంగా, వాటర్ పెర్కులేషన్ జరగాలి కదా, సాయిల్లో పెర్కులేషన్ అంటే వాటర్ లోపలికి వెళ్ళాలి కదా, అట్లా చేయదన్నమాట. ఈ క్యానోపీస్ ఈ ప్లాంటేషన్ క్రాప్స్ అనేవి స్టాప్ చేసేస్తాయి, వాటర్ని సింపుల్గా పెర్కులేట్ చేయకుండా ఆపడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదంతా పెద్ద లాసే కదా, ఈ లాసెస్ అంతా అది కొద్దిగా ఇబ్బందే కదా. మళ్ళీ ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఇలాంటి ప్లాంటేషన్ క్రాప్స్ని వీటన్నిటిని కూడా ట్రీస్ అని తీసుకుంటున్నారు, ఇది చాలా ఇబ్బంది. మెయిన్ ఏంటంటే నేను ముందుగానే చెప్పడం జరిగింది కదా, నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాంపా యాక్ట్లో ఇక్కడున్న ఫారెస్ట్ మనం ఇక్కడికి తీసుకొచ్చాం చెప్పాను కదా, విశాఖపట్నం నుండి శ్రీకాకుళం తీసుకొచ్చాం. సార్ ఇట్లా సరిపోతుంది కదా, 1 టైం కన్నా 10 టైమ్స్ ఇక్కడ చేస్తున్నాం, మంచిదే కదా అంటే, కాకపోతే న్యాచురల్గా గ్రో అయిన ఫారెస్ట్ కన్నా ఆర్టిఫిషియల్గా ఫారెస్ట్ ఎక్కడైనా మనం క్రియేట్ చేస్తే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు కదా. ఇక్కడ ఆర్టిఫిషియల్గా అంటే ఎస్, ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తాం, ట్రీస్ని గ్రో అవ్వడం చేసి దాన్ని ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. కాకపోతే ఏంటి, ఇక్కడ ఉన్నంత బయోడైవర్సిటీ ఇక్కడ రావడం లేదు అని చెప్పేసి ఈ స్టడీలో క్లియర్గా చెప్పడం అయిందనమాట. ఇది ఆర్టికల్, ఇది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్టికల్. ఇది మీరు మెయిన్స్లో ఉపయోగించుకుంటే మీకు మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఈ లెజిస్లేషన్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఆ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, డిడ్ ఎన్ఎస్సి గివ్ ప్రిఫరెన్షియల్ యాక్సెస్ టు సమ్ బ్రోకర్స్. ఒక్కసారి చూద్దాం, ఎన్ఎస్సి అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అంటే ఏంటి, అసలు ఈ బ్రోకర్స్ ఎవరు, అదంతా కూడా మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ యాక్సెస్ అంటే ఏంటి, ఏదైనా లేనిదాన్ని మనం దానికి యాక్సెస్ ఇవ్వడం అంటే ఏంటి, ఓకే నువ్వు ఇంకా దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పడాన్ని యాక్సెస్ అంటారు. ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అంటే ఏంటి, కొంత సెలెక్టెడ్ ఇండివిజువల్స్ లేదంటే సెలెక్టెడ్ కంపెనీస్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వడాన్ని మనం దాన్ని ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చైర్ ఉందనుకోండి, పబ్లిక్ ప్లేస్లో ఒక బెంచ్ ఉంది, ఈ బెంచ్ మీద ఏంటి నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, రిచ్ పీపుల్ మాత్రమే కూర్చోవాలి అని, దీన్ని ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అంటామన్నమాట. ఇలా చెప్పచ్చా, నో, పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లాగా మనం చెప్పలేమన్నమాట. ఇది ఎక్కడ చెప్పచ్చు, ప్రైవేట్ ప్లేసెస్లో జనరల్గా చెప్తాం కదా, ఇది ఒక థియేటర్, ఈ థియేటర్లోకి ఎంటర్ అవ్వాలంటే నువ్వు టికెట్ తీసుకోవాలి, టికెట్ కాస్ట్ 200. అంటే ఇక్కడ ఏంటి, ప్రిఫరెన్షియల్ యాక్సెసే కదా, అందరూ వెళ్ళలేరు, ఓన్లీ ఎవరైతే ఈ 200 రూపీస్ ఇచ్చి మూవీని చూడగలరు వాళ్ళు మాత్రమే ఈ థియేటర్లోకి ఎంటర్ అవ్వగలరు అనమాట. దీన్ని మనం ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అని అంటాం. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు మీరు చూడండి, ఎన్ఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సార్ స్టాక్స్ అంటున్నారు కదా, స్టాక్స్ అంటే ఏంటి అని, స్టాక్స్ అంటే ఏంటో అర్థమైతే స్టాక్స్కి బ్రోకర్స్కి ఉన్న లింక్ మీకు అర్థమవుతుంది. స్టాక్ అంటే ఏంటి అంటే, ఏ అనే కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఒక బిజినెస్ చేస్తుంది, ఏ అనే కంపెనీ ఒక బిజినెస్ చేస్తుంది, ఆ బిజినెస్ చాలా బాగుంది, ఆ బిజినెస్ గ్రో అవ్వాలి. సో ఇప్పుడు గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, దానికి మనీ కావాలి. మనీ ఎలా వస్తుంది, అయితే అప్పు చేసైనా వస్తుంది, లేదంటూ దానికి పార్ట్నర్స్ పెరిగినా వస్తుంది అనమాట. ఇక్కడ పార్ట్నర్స్ అంటే ఎవరు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. ఈక్విటీ షేర్ హోల్డర్స్. మీకు ఈ కాన్సెప్ట్ అంటే సురేష్ సార్ ఎకానమీ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఇక్కడ ఇండివిజువల్ కాన్సెప్ట్, ఇక్కడ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ వరకు నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్గా వాళ్ళని చూస్తామన్నమాట. అంటే ఏంటి, ఏ అనే కంపెనీ ఉంది, దాని దగ్గర ఆస్తులు ఒక 100 రూపీస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొత్త ఏరియాలో పెట్టాలి, దానికి ఏం కావాలి, దానికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా కావాలన్నమాట. ఈ 20 రూపీస్ ఎలా వస్తుంది, అయితే అప్పుగా అయినా వస్తుంది, లేదంటే ఈ 20 రూపీస్ని 10 పేపర్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క పేపర్ వాల్యూ 2 రూపీస్ అని చెప్తే అది 20 రూపీసే కదా అవుతుంది. ఇక్కడ ఏదైతే పేపర్స్ అని చెప్పానో దాన్ని స్టాక్స్ అంటాం అన్నమాట, దాన్ని షేర్స్ అంటాం. ఈ కాంబినేషన్ ఆఫ్ షేర్స్ని మనం స్టాక్స్ అని అంటాం. ఈ కాంబినేషన్ ఆఫ్ షేర్స్ని మనం స్టాక్స్ అని క్లియర్గా అనడం జరుగుతుంది. సో అయితే ఎందుకు ఈ స్టాక్స్ అందరికీ చేరాలి అంటే ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి కదా, దాన్ని మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం అనమాట. ఇలా వేరియస్ కంపెనీస్ వాళ్ళ షేర్ హోల్డర్స్ని స్టాక్స్లో పెట్టి దాన్ని ఒక వెబ్సైట్ ప్లాట్ఫామ్ మీద పెడితే దాన్ని
స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. అలా ఇండియాలో ఏ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయమ్మా? ఎన్ఎస్సి ఉంది, ఇంకా బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సరే ఇవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్సా? కాదు, ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అందుకనే వీటిని రెగ్యులేట్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ సెబీని తీసుకొచ్చింది. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం కదా, సెబీ. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ, ఇది యాక్ట్తో పుట్టింది. ఎస్, దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అనమాట. ఈ స్టాట్యూటరీ బాడీ ఈ ఎన్ఎస్సిని బిఎస్సిని కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ చేయడం అంటే ఏంటి? ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఫైన్ వేయడం కానీ, లేదంటే ఈ స్టాక్స్ని ఈ ప్లాట్ఫామ్స్లో ఎలా పెట్టాలి, ఎవరికైనా ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ చేయాలి, ఇదంతా కూడా సెబీ క్లియర్గా రెగ్యులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆర్బీఐ ప్రతి కమర్షియల్ బ్యాంక్కి లేదంటే నార్మల్ బ్యాంక్స్కి అన్నిటికీ రూల్స్ అనేవి ఇస్తుందో, అలాంటివన్నీ కూడా ఇక్కడ సెబీ అనేది ఎన్ఎస్సికి బిఎస్సికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది జరగడం వల్ల ఏంటి, పీపుల్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది వెళ్ళదన్నమాట. సో పూర్ అయినా రిచ్ అయినా ఒకే ఇన్ఫర్మేషన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి క్లియర్గా వస్తుంది. ఎస్, ఏ కంపెనీ స్టాక్ ఇప్పుడు ఎంత ఉంది, 2 రూపీస్ ఉంది, రేపు వెళ్ళిన తర్వాత ఎక్స్చేంజ్లో పెట్టిన తర్వాత దాని వాల్యూ 3 రూపీస్ అవ్వచ్చు, 4 రూపీస్ అవ్వచ్చు, లేదంటే 1 రూపీకి పడిపోవచ్చు. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఒకలాగే చేరుతుంది అనమాట. అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది నువ్వు కంపెనీ మీద నమ్మకంతో నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నావు. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏ ఏ ఏ ఇతర ఇన్ఫర్మేషన్ అంటే వీటిని మనం ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటాం. అది బయటకు వెళ్ళకూడదు అనమాట. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే లోపల మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, కంపెనీ సీఈఓ మారుతున్నాడు, లేదంటే కంపెనీ ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గించేసింది, కంపెనీకి ఎవరు అప్పు ఇవ్వడానికి రావట్లేదు అన్నారనుకోండి, భయపడతారు కదా, ప్రజలు భయపడి వాటిని స్పీడ్గా అమ్మేస్తారనమాట. స్పీడ్గా అమ్మేస్తే ఏంటి, సప్లై పెరిగిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పడిపోతుంది. 2 రూపీస్ నుంచి 1 రూపీకి వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఏం చెప్పాను, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళింది అంటే పీపుల్ ట్రై టు సెల్ ఇట్. సెల్ చేసేసారు అంటే అర్థం ఏంటి, అవైలబిలిటీ పెరిగిపోయింది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పడిపోతాయి అన్నమాట. పీపుల్ ఎక్కువ ఇవ్వడానికి కొనరు. అది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏదైనా వచ్చింది అనుకోండి, ఓకే ఏ అనేది చాలా చిన్న కంపెనీ, కాకపోతే దీంట్లో రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ, టాటాస్ లాంటి పెద్ద కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది అని ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ముందు వెళ్ళింది అనుకోండి, వాళ్ళేంటి ఎక్కువ కొనాలనుకుంటారు. పీపుల్ ట్రై టు డిమాండ్ మోర్. డిమాండ్ పెరిగిపోయిందంటే అర్థం ఏంటి, ఈ 2 రూపీస్ నుంచి 3 రూపీస్కి వెళ్ళిపోతుంది, 3 రూపీస్ నుంచి 4 రూపీస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లాగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి సింపుల్గా రాకూడదు. ఇలాంటివన్నీ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా సెబీ ఎన్ఎస్సికి బిఎస్సికి చెప్పి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే పీపుల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, పీపుల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇలా కంట్రోల్ చేస్తుంది అనమాట సెబీ. సో సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఇదంతా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంటే, ఇదంతా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. మీరేం తెలుసుకోవాలి అంటే అసలు ఈ సెబీ ఏంటి, ఎన్ఎస్సి ఏంటి, బిఎస్సి ఏంటి, సెబీ ఎందుకు రెగ్యులేట్ చేస్తుందో తెలుసుకుంటే ఈ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆర్టికల్లో ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో దాని గురించి అనమాట. సార్ ఈ ఎన్ఎస్సి ఇష్యూ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి జరుగుతుంది కదా అంటే, ఎస్ ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా ఇష్యూ జరుగుతుంది. కాకపోతే ఈ లాస్ట్ 10-15 డేస్లో వచ్చిన ఇష్యూస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. అసలు ఏం జరిగింది, ఈ చిత్రా రామకృష్ణన్ ఇష్యూ ఏంటి, అదంతా కూడా ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో సాయిరామ్ సార్, సురేష్ సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఆ ఇష్యూస్ నేను తీసుకోవట్లేదు, నెక్స్ట్ ఇష్యూస్ మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఓకేనా. అసలు ఏం జరిగింది చిత్రా రామకృష్ణన్ కేసులోని, చాలా స్మాల్గా ఏంటి, ఓకే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, ఒక యోగి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఆమెకు వస్తుందంట. ఆ యోగి ఏం చెప్తే, ఒక మిథికల్ యోగి, ఒక మిత్ యోగి అనమాట, అతను ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు, హిమాలయాల్లో ఉంటారని చెప్పేసి ఆమె చెప్పింది. అది ఎంతవరకు ట్రూ అనేది ఎవరికి తెలియదు. ఆమె ఆ యోగి ఏదైతే చెప్పాడో అదంతా చెప్పడం అనేది జరిగిందనమాట. అదంతా చెప్పి ఈ పర్సన్కి అనేది అడ్వాంటేజ్ ఇవ్వడం జరిగింది. ఇదేంటి, వీటిని ఏమంటాం మనం, ఇట్లాగా అన్నెసెసరీగా ఏదైనా ఒక కారణం లేకుండా ఇల్లాజికల్ యాక్ట్స్ చేస్తే దాన్ని మనం గవర్నెన్స్ డెఫిసిట్స్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాం, గవర్నెన్స్ డెఫిసిట్. ఏంటది, గవర్నెన్స్ డెఫిసిట్. సరే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఎస్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఈ వర్డ్ కోడ్ చేయగలిగితే మీకు ఎక్స్ట్రా మార్క్ వస్తుంది. ఇలాంటివి ఏవైనా కోడ్ చేసినప్పుడు డబల్ కొటేషన్ అయినా పెట్టండి, లేదంటే ఒక అండర్లైన్ అయినా చేయండి. అప్పుడు ఎగ్జామినర్ దాన్ని క్లియర్గా చూడడం జరుగుతుంది, మీకు ఎక్స్ట్రా మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని గవర్నెన్స్ డెఫిసిట్ అంటాం. ఇంకే గవర్నెన్స్ డెఫిసిట్స్ జరిగాయి అనేదాన్ని చూద్దాం అనమాట. సెబీ యాక్సెప్ట్ చేసింది, దేన్ని యాక్సెప్ట్ చేసింది,
కోలొకేషన్ ఫెసిలిటీ. సార్ మీరు అలా డైరెక్ట్గా వెళ్ళిపోతే మాకు ఎట్లా అర్థమవుతుంది అని అనుకుంటున్నారా? ఎస్, కోలొకేషన్ అంటే ఏంటి, ఈ కోలొకేషన్ ఫెసిలిటీ ఏంటి, ఇదంతా కూడా ఒకసారి చూద్దాం అనమాట. ముందుగా నేను చెప్పాను కదా, మార్కెట్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే జనరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకరికి అడ్వాంటేజ్గా ఒకరికి డిసడ్వాంటేజ్గా వెళ్ళకూడదు అనమాట. చాలా ఇప్పుడు బ్రోకర్స్ అన్నాం కదా సార్, బ్రోకర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బ్రోకర్స్ ఎవరు అంటే, మీరు ఈ కంపెనీ ఏ కంపెనీలో షేర్ హోల్డింగ్ కొనాలి అనుకుంటే మీకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ని ఎవరు క్రియేట్ చేస్తారు? ఈ స్టాక్ బ్రోకర్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు చూస్తే ఏంజెల్ ఫండ్స్ అని ఉంటుంది, ఏంజెల్ ఫండ్స్, ఇంకా మోతీలాల్ ఓస్వాల్ ఉంటుంది, ఏంజెల్ ఫండ్స్, నెక్స్ట్ 5 పైసే అని ఉంటుంది. ఈ వెబ్సైట్స్ అన్నీ లేదంటే ఈ స్టాక్ బ్రోకర్స్ అందరూ ఏం చేస్తారు అంటే, ఎన్ఎస్సికి లింక్ చేసుకొని మీరు ఏదైతే కంపెనీలో కొనాలి అనుకుంటున్నారో మీ అమౌంట్స్ తీసుకొని ఆ స్టాక్స్ అనేవి మీ అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట. ఈ స్టాక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? షేర్స్ ఉండాలి అంటే మీకు అకౌంట్ ఉండాలి కదా, అవన్నీ కూడా ఈ స్టాక్ బ్రోకర్స్ ఇష్యూ చేస్తారనమాట. ఇష్యూ చేయడం, ఈ జరగడం, నేను ఇందాక చెప్పాను కదా, ప్రైసెస్ పెరుగుతాయి, ప్రైసెస్ తగ్గుతాయి అని చెప్పేసి. జనరల్గా ఆల్గో ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం ఒక్కసారి. ఒక కంపెనీ షేర్ ఉంది, ఆ కంపెనీ షేర్ 100 రూపీస్. ఆ కంపెనీ షేర్ అట్లాగా ఆ రోజంతా ఫ్లక్చువేషన్లో ఉందన్నమాట. ఒకసారి 99కి వెళ్తుంది, 105కి వెళ్తుంది, 96కి వస్తుంది, 105కి వెళ్తుంది, 108కి వెళ్తుంది, మళ్ళీ 93కి వచ్చింది, మళ్ళీ 106కి వెళ్ళింది. ఇలా మళ్ళీ 106కి వెళ్తే జనరల్గా ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నెక్స్ట్ 93 నుంచి 106 రేంజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను 98 దగ్గర కొంటాను, అలా కొని 106కి వెళ్ళినప్పుడు అమ్ముతాను అని అనుకున్నాను అనుకోండి. 98 కొని 106 అమ్మితే 8 రూపీస్, షేర్ మీద 8 రూపీస్ పెరుగుతుంది కదా. ఈ ఆల్గో ట్రేడింగ్లో ఏం జరుగుతుందంటే, ఆల్గో ట్రేడింగ్ కంప్యూటర్ చేస్తుంది అనమాట. ఎలా కంప్యూటర్ చేస్తుంది? మనం ఎగ్జాక్ట్గా ఈ 98కి వచ్చినప్పుడు కొనలేం కదా, ఇలా కొనలేం కాబట్టి ఒక ఆల్గో ట్రేడింగ్ అంటే కంప్యూటర్లో ఫీడ్ చేస్తామన్నమాట. 98 దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక 100 షేర్స్ కొను అని ఒక ఆర్డర్ ఇస్తాం. ఎవరికి? కంప్యూటర్లో. ఇదొక సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేసి ఉంచుతుంది అనమాట. దీనికి ఒక కమాండ్ ఇస్తాం, ఏంటని? 98 రూపీస్కి వచ్చినప్పుడు నాకు ఒక 100 షేర్స్ కొను అని ఈ ఆల్గో ట్రేడింగ్లో పెడతాం. ఇది ఆల్గో ట్రేడింగ్ అంటే మీనింగ్ అమ్మ. మీరు ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, ఎన్ఎస్సి ట్రేడింగ్, వీసాట్ అని, లీజ్డ్ లైన్ అని, ఇవన్నీ ఉన్నాయి. అదంతా నేను నెక్స్ట్ చెప్తాను. ఈ ఆల్గో ట్రేడింగ్లోనే అవన్నీ ఉంటాయి. సో మీరు జనరల్గా ఆల్గో ట్రేడింగ్ అంటే చూడండి, మనం అంత పర్ఫెక్ట్గా 98 వచ్చినప్పుడు ఆర్డర్ బై అని కొట్టలేం కదా, నెక్స్ట్ 106కి వెళ్ళినప్పుడు సెల్ అని ఎగ్జాక్ట్గా కొట్టలేం కదా. అందుకని ఈ ఆల్గో ట్రేడింగ్ ఉపయోగిస్తాం. 98 వచ్చినప్పుడు బై అని పెడతాము, 106 వచ్చినప్పుడు సెల్ అని పెట్టేసామంటే ఆ ఆర్డర్ అలా మర్చిపోయి మనం ఏ పని చేసుకున్నా 98కి వచ్చినప్పుడు కొంటుంది, 106కి వచ్చినప్పుడు సేల్ చేస్తుంది అనమాట. సార్ ఆ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుందా? లేదు, ఆ ప్రాసెస్ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అనమాట. మీరు ఫీడ్ చేసి ఉంచితే బై వచ్చినప్పుడు 98 దగ్గర మీరు చెప్పిన 100 క్వాంటిటీ కొనేస్తుంది, సెల్ వచ్చినప్పుడు అమ్మేస్తుంది, అంతే. అంతకు మించి ఆ ఆల్గో ట్రేడింగ్లో ఇంకేమీ జరగదన్నమాట. ఇలా జరగాలి అంటే సార్ ఇది ఒక పెద్ద ప్రాసెస్ కదా, దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ అవుతుంది కదా. ఎస్, అందుకే స్టాక్ బ్రోకర్స్ మీ దగ్గర నుంచి ఛార్జెస్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఛార్జెస్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి మిగులుతాయి. సో ఈ స్టాక్ బ్రోకర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే, నేను చెప్పాను కదా, ఎన్ఎస్సి ఉంది, ఇది ఒక ఎన్ఎస్సి ఆఫీస్ అనుకోండి. ఈ ఎన్ఎస్సి ఆఫీస్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తుంది కదా, దీన్ని సర్వర్ అనుకోండి, దీన్ని సర్వర్ ఏ అనుకోండి దీన్ని. ఓకేనా? ఎన్ఎస్సి సర్వర్స్ మెయింటైన్ చేస్తుంది. సర్వర్స్ దేనికి అంటే కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సర్వర్స్లో స్టోర్ చేసి ఈ స్టాక్ బ్రోకర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్గో ట్రేడింగ్లో ఏం జరుగుతుంది, కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాం కదా, 98 వచ్చేసరికి బై అని అవ్వాలని. 98 వచ్చేసరికి బై అవుతున్నప్పుడు ఎవరు బై చేస్తున్నారు? మీరు బై చేస్తున్నారు. మీ స్టాక్ బ్రోకర్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 పైసో లేదంటే ఏంజల్ ఫండ్సో ఏదైనా తీసుకోండి, ఏదైనా అయినప్పటికీ ఆ స్టాక్ బ్రోకర్ మీరు పెట్టిన బై ఆర్డర్ని ఈ సర్వర్కి కనెక్ట్ చేసి ఆ కంపెనీ ఏ షేర్స్ 98 రూపీస్కి వచ్చినప్పుడు కొనమని ఆర్డర్ పెట్టింది అనమాట. సో సర్వర్స్ ఇంత ఇంపార్టెన్స్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. సో సెబీ ఏం తీసుకొచ్చింది? సెబీ ఒక రెగ్యులేషన్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చింది అనమాట. ఏంటి? 2008లో ఏం జరిగింది? ఓకే, ఎన్ఎస్సి దగ్గరే కాదు, ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ బ్రోకర్స్ ఒక 3 బ్రోకర్స్ అనుకోండి, 25 పైసే, ఏంజల్ ఫండ్స్, మోతీలాల్ ఓస్వాల్, వీళ్ళందరికీ కూడా కంపెనీస్ ఉంటాయి కదా.
ఈ సర్వర్స్ ఇక్కడే కాదు, ప్రతి కంపెనీ దగ్గర కూడా ఒక సర్వర్ పెట్టుకోవచ్చు. ప్రతి కంపెనీ కూడా ఒక సర్వర్ పెట్టుకోవచ్చు. దీన్నే కోలొకేషన్ ఫెసిలిటీ అంటాం. ఇక్కడ చూడండి, కోలొకేషన్ అంటే ఇచ్చారు కదా, దీన్నే కోలొకేషన్ ఫెసిలిటీ అంటాం. అంటే ఏంటి, సర్వర్ నుంచి ఇప్పుడు ఈ సర్వర్కి సింపుల్గా వెళ్తుంది కదా ఇన్ఫర్మేషన్, సర్వర్ నుంచి ఈ సర్వర్కి చాలా సింపుల్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా. సరే, ఎందుకు దీన్ని మీరు ఎంత స్ట్రెస్ చేస్తున్నారు అంటే, స్టాక్ బ్రోకర్లో మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే ఏ కంపెనీ షేర్స్ అయినా కూడా మైక్రో సెకండ్స్లో మూవ్ అవుతుందమ్మా. మైక్రో సెకండ్స్ సార్ అంత ఇంపార్టెంటా అంటే ఎస్. హ్యూజ్ విన్ఫాల్ ఆఫ్ అమౌంట్, అంటే చాలా ఎక్కువ మోతాదులో మీరు అమౌంట్ సంపాదించాలి అనుకుంటే ఎంత మైక్రో సెకండ్ ఆఫ్ అమౌంట్ ముందు మీరు తెలుసుకోగలిగితే అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు, ఇప్పుడు చూడండి, 98 రూపీస్ దగ్గర ఒకవేళ 1000 మెంబర్స్ అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, 1000 మెంబర్స్ 1000 షేర్స్ అమ్మాలనుకుంటున్నారు. మీరు ఆర్డర్ ఎంత పెట్టారు, 100 బై పెట్టారు. 100 బై పెట్టినప్పుడు మీరు ఎంత మైక్రో సెకండ్ ముందు ఉంటే కదా మీకు ఈ 1000లో 100 వస్తుంది, అంతే కదా. ఒకవేళ మీకు లేట్ ఇన్ఫర్మేషన్, లేట్ యాక్సెస్ వచ్చింది అనుకోండి, ఈ బ్రోకర్ ఉన్నాడు, ఈ బ్రోకర్ దగ్గర కోలొకేషన్ ఫెసిలిటీ లేదు. సరే, ఇతని దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అంటే, ఇది ఇచ్చినప్పుడు సెబీ అనేది కొంత ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది. ఛార్జెస్కి ఓకే చెప్పిన బ్రోకర్స్కి మాత్రమే ఈ కోలొకేషన్ ఫెసిలిటీ, అంటే ఈ ఎక్స్ట్రా సర్వర్స్ని ఫిట్ చేసుకునే కెపాసిటీ ఇస్తుంది అనమాట. సో ఈ 3 బ్రోకర్స్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ బ్రోకర్కి ఫెసిలిటీ లేదనమాట. ఈ బ్రోకర్కి ఫెసిలిటీ లేదు కాబట్టి వీడు చాలా లేట్గా ఎంటర్ అవుతాడు. చాలా లేట్గా, ఇప్పుడు మీకు ఒకవేళ ఇందులో అకౌంట్ ఉందనుకోండి, మీరు 100 బై పెట్టారు, కాకపోతే వీళ్ళు ముగ్గురు ఆర్డర్స్ ముందే పెట్టారనమాట. వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరు కూడా ఎగ్జాక్ట్గా 330 ఆర్డర్ పెట్టి 1000 వీళ్ళకి వెళ్ళిపోయి అనుకోండి, మీరు 100 రూపీస్ ఆర్డర్ పెట్టినప్పటికీ అది 98 రూపీస్ వచ్చినప్పటికీ మీ బై ఆర్డర్ అనేది సాటిస్ఫై అవ్వదు. కంగారు పడకండి, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా షేర్స్ ఉంచాలనుకుంటారు. ఆ కంపెనీని ఇందాక చెప్పాను కదా, ఫ్లక్చువేషన్లో 98కి వస్తుంది, 106కి వెళ్తుంది. 98కి వచ్చినప్పుడు మనం కొనగలిగితే, 106కి వచ్చినప్పుడు అమ్మగలిగితే 100 షేర్స్కి ఒక్కొక్క షేర్కి 6 రూపీస్, అంటే ఎగ్జాంపుల్ 600 రూపీస్ ప్రాఫిట్ మిగులుతుంది అనమాట. ఎప్పుడు మిగులుతుంది, ఒకవేళ అమ్మిన వాళ్ళు ఉంటేనే కదా, అమ్మిన వాళ్ళు లేకపోతే మీరు కొనలేరు కదా. నేను అదే చెప్తున్నాను ఇక్కడ. కోలొకేషన్ ఫెసిలిటీ ఎవరైతే సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మైక్రో సెకండ్స్ ముందే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనమాట. మైక్రో సెకండ్స్ ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల ఒకవేళ ఈ 1000 షేర్స్ కూడా ఈ 3 బ్రోకర్సే కొనగలిగితే ఇక్కడున్న బ్రోకర్ కొనలేడు, ఈ బ్రోకర్ కొనకపోతే మీకు కూడా ఇవ్వలేడు అనమాట. ఇదే ఇక్కడ జరిగింది, ఇంకేం లేదు. అంత మైక్రో సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్వర్స్ నుంచి ఈ సర్వర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అది ఎంత స్పీడ్గా వెళ్తే అంత యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ కాదు సార్. వరల్డ్ వైడ్గా దీన్ని యూజ్ చేస్తున్నారంటే ఎస్, వరల్డ్ వైడ్గా ముందు నుంచే యూజ్ చేస్తున్నారు. కాకపోతే సెబీ ఈ రీసెంట్గా 2008లో ఈ కోలొకేషన్ ఫెసిలిటీ అనేది తీసుకొచ్చింది అనమాట. కాకపోతే సర్వర్స్ అన్నాను కదా, సర్వర్స్ అంటే అందరూ కూడా ప్రైమరీ యాక్సెసే ఉండాలి కదా. బ్యాక్ అండ్ యాక్సెస్ ఓన్లీ ఎన్ఎస్సికి మాత్రమే ఉంటుందన్నమాట. ప్రైమరీ యాక్సెస్ ఈ బ్రోకర్స్కి ఇస్తారు. పి అంటే ప్రైమరీ యాక్సెస్, ఇక్కడ బి అని పెడుతున్నాను, బ్యాక్ అండ్ యాక్సెస్ అనమాట. బ్యాక్ అండ్ యాక్సెస్ ఓన్లీ ఎన్ఎస్సికి మాత్రమే ఉంటుంది, ప్రైమరీ యాక్సెస్ ఈ బ్రోకర్స్కి ఉంటుంది అనమాట. ఈ ప్రైమరీ యాక్సెస్తో వెళ్తున్నప్పుడు ప్రతి బ్రోకర్కి కూడా ఎవరెవరైతే కోలొకేషన్ ఫెసిలిటీ, అంటే ఇక్కడ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే అనమాట. వాళ్ళందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాకపోతే ఎన్ఎస్సి చిత్రా రామకృష్ణన్ టైంలో ఏం చేసింది, కొంతమంది బ్రోకర్స్కి ఈ బ్యాక్ అండ్ యాక్సెస్ ఇచ్చిందనమాట. బ్యాక్ అండ్ అంటే ఏంటి, ఫస్ట్గా మనం ప్రిపేర్ చేసి ప్రతి కంపెనీకి కూడా బ్యాక్ అండ్ యాక్సెస్ అనేది ఉంటుంది కదా. వాళ్ళు ఏంటి, ఏదైనా ప్రాసెస్ మిస్టేక్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడం అన్నీ చేస్తారు కదా. ఈ చిత్రా రామకృష్ణన్ ఏం చేసింది, కొంతమంది బ్రోకర్స్కి బ్యాక్ అండ్ యాక్సెస్ ఇచ్చి ఈ ప్రైమరీ యాక్సెస్ కన్నా బ్యాక్ అండ్ యాక్సెస్కి ఇన్ఫర్మేషన్ 2-3 మైక్రో సెకండ్స్ ముందైనా వెళ్తుందన్నమాట. నేను చెప్పాను కదా, మైక్రో సెకండ్స్లో జరుగుతుంది. ఎవరు ఎంత ముందుగా వెళ్ళి ఆర్డర్ని పర్చేస్ చేసుకోగలిగితే అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ బ్యాక్ అండ్ యాక్సెస్తో వెళ్తున్నప్పటికి ఏం జరిగింది, వాళ్ళు ఫస్ట్ కొనడం జరుగుతుందన్నమాట. ఇది గవర్నెన్స్ డెఫిసిటే కదా. నేను ఫస్ట్గా ఏం చెప్పాను, ఇది ఒక గవర్నెన్స్ డెఫిసిట్. జీడీ అని క్లియర్గా రాసాను ఇక్కడ, గవర్నెన్స్ డెఫిసిట్ అనమాట. ఇలాంటివి జరగకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. డిడ్ ఎన్ఎస్సి గివ్ ప్రిఫరెన్షియల్ యాక్సెస్ టు సమ్ బ్రోకర్స్. ఇవి ఛార్జెస్, ఎలిగేషన్స్ మాత్రమే, క్లియర్గా ప్రూవ్ అయ్యాయి అని లేవు. కాకపోతే ఇండియాలో ఉన్న కొంతమంది రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎస్ ఇట్లా జరిగింది అని చెప్తున్నారు. కాకపోతే క్లియర్గా ఆడిటింగ్ అనేది జరిగి రాలేదు. అలా జరగడం వల్లే కదా 2017లో చిత్రా రామకృష్ణన్ని
ఎన్ఎస్సి నుంచి బయటికి పంపించేశారనమాట. ఇలా జరగడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూశారు కదా మీరు. బ్రోకర్స్ ఏ విధంగా ప్రాఫిట్స్ పొందుతున్నారు, కొంతమంది బ్రోకర్స్ ఏ విధంగా లాసెస్ అవుతున్నారని చూడడం జరిగింది కదా. ఈ విధంగా ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు, కొంతమంది అపోజ్గా ఉన్నారు అనమాట. సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటి, ఇక్కడ ఎలాగా ఛార్జెస్ పే చేస్తున్నారు కదా, అందుకు వాళ్ళకి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అనేది వస్తుంది, దాంట్లో తప్పు ఏంటి అనేది. కొంతమంది అపోజ్ చేస్తున్న వాళ్ళు ఏంటి, అలా అయితే ఈ బ్రోకర్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, ఇట్లా డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. సో కోలొకేషన్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, ఇదంతా ప్రాసెస్ ఏంటి, అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఇదంతా కూడా ఈ బిఎస్సి ఎన్ఎస్సి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటో ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవంతా కూడా మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ రాయాలంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు ఎథిక్స్ ఆన్సర్లో కానీ, పాలిటీలో GS2 పేపర్లో గవర్నెన్స్ ఆన్సర్స్ వచ్చినప్పుడు గవర్నెన్స్ డెఫిసిట్లో కానీ దీన్ని మీరు ఎగ్జాంపుల్గా కోట్ చేస్తే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మార్క్స్ అని వస్తుంది. మీకు ఈ క్లియర్గా కాన్సెప్ట్ ఎప్పుడు అర్థమవుతుంది, ఇంత క్లియర్గా చెప్పినప్పుడు మాత్రమే క్లియర్గా మీకు అర్థమవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లెట్స్ డిస్కస్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో లాస్ట్ ఆర్టికల్ ఇది, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేర్ లీడర్స్ బ్రెయిన్ స్టార్మ్ ఆన్ థ్రెట్స్ టు పీస్ అనమాట. ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, ఇది ఈ టైంలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూద్దామన్నమాట. ఈ మ్యూనిచ్ అనే ఏరియా జర్మనీలో ఉంది. ఎక్కడుంది, జర్మనీలో ఉంది. ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఆర్టికల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ కాన్సెప్ట్, ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఎంఎస్ అంటే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ఇట్లాగా పీపుల్ అందరూ కూడా ఒక దగ్గర చేరుతారు. ఏవైనా వరల్డ్ లెవెల్లో ఇష్యూస్ ఏమైనా వస్తే అవి మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలి అనేది చూస్తారనమాట. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ కల్చర్ ఆఫ్ diplomacy and dialogue. It promotes culture of dialogue and diplomacy. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందమ్మా. కల్చర్ ఆఫ్ డిప్లొమసీ అండ్ డైలాగ్ ఇట్లా రాస్తేనే మెయిన్స్లో మనకి ఎక్కువ మార్క్సెస్ వస్తాయన్నమాట. సో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇట్ ప్రమోట్స్ కల్చర్ ఆఫ్ డైలాగ్ అండ్ డిప్లొమసీ. ఇంపార్టెన్స్ ఆఫ్ డైలాగ్, డిప్లొమసీ అనేది మనం GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చూస్తాం కదా. డైలాగ్ అంటే ఏంటి, ఏదైనా 2 కంట్రీస్కి ఇష్యూస్ వస్తే వాళ్ళు కూర్చొని మాటలతో పరిష్కరించుకుంటారనమాట. డిప్లొమసీ అంటే ఏంటి, తెలివితేటలని మన చతురతను ఉపయోగించేదాన్ని డిప్లొమసీ అంటారనమాట. జనరల్గా ఇవి ఎవరో ఉపయోగిస్తారు, ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే మనకి IFS సర్వీస్ ఉంది కదా, ఇండియన్ ఫారెన్ సర్వీస్, వాళ్ళు పై కంట్రీస్లో ఉన్నప్పుడు ఏవైనా ఇండియన్ రిలేషన్స్ మెరుగుపరచడానికి, ఏవైనా ఇష్యూస్ వస్తే తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ఈ డైలాగ్ అండ్ డిప్లొమసీ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో వరల్డ్ వైడ్ అంతా కూడా చాలామంది వస్తూ ఉంటారు. అసలు ఈ ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ అయింది అదంతా కూడా చూద్దాం. అదంతా క్లియర్గా ఆర్టికల్లో ఇచ్చాడు. ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మీకు లాస్ట్కి వచ్చేసరికి అర్థమవుతుంది అనమాట. ముందుగా మనం చూడడానికి ఫస్ట్ నేను దీని ఎవల్యూషన్ చెప్తాను, ఆ తర్వాత కొంత వరల్డ్ హిస్టరీ నాలెడ్జ్ కూడా దీంట్లో ఉపయోగపడుతుంది. అందుకనే నేను ఈ ఆర్టికల్ చూస్ చేసుకున్నాను. వరల్డ్ హిస్టరీలో కూడా మీకు కొద్ది కాన్సెప్ట్స్ అనేది క్లియర్ కట్గా వస్తాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ ఈడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట. 1939 to 45 ఏం జరిగింది, 1939 to 45లో మనకి వరల్డ్ వార్ 2 అనేది జరిగింది. మెయిన్ కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అంటే ప్రతి ఒక్కరు ఎవరిని చెప్తారమ్మా, జర్మనీ. ఎవరిని చెప్తారు, జర్మనీ. ఎందుకు, దీని పవర్ అంతా ఎవరి చేతుల్లో ఉంది, అప్పుడు ఎవరి చేతుల్లో ఉంచుకున్నారు, హిట్లర్. ఓకేనా. ఇతను హిట్లర్ తన చేతుల్లో పవర్ అంతా ఉంచుకొని కంట్రీస్ మీద యుద్ధం చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. సో సార్ అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఆ కంట్రీలోనే, జర్మనీలోనే హిట్లర్ యాక్ట్స్ చూసి పీపుల్కి చాలా కోపం వచ్చింది. ఎందుకు, ఒకటి చాలా ఫేమస్ అయింది చూడండి, పర్సిక్యూషన్ ఆఫ్ జ్యూస్ అంటాం, జ్యూస్. సో అందుకే ఇప్పటికీ ఇజ్రాయెల్కి కూడా కోపం అనమాట. పర్సిక్యూషన్ ఆఫ్ జ్యూస్, పర్సిక్యూషన్ అంటే చంపడం అనమాట, చంపడాన్ని పర్సిక్యూషన్ అంటాం. జ్యూస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ జ్యూస్ని చంపేసేవాడు కదా హిట్లర్. అందుకనేసి ఇక్కడ పీపుల్, జర్మనీలో ఉన్న పీపుల్ కూడా అయితే జ్యూస్కి కానీ లేదంటే నేటివ్ జర్మన్స్కి కూడా హిట్లర్ అంటే కొద్ది కోపం వచ్చిందనమాట. సో కొంతమంది
రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు. ఆ రివెంజ్ ఎవరెవరు తీసుకున్నారంటే 1944లో ఒక పర్సన్ అటెంప్ట్ చేశాడనమాట చంపడానికి. ఎవరు? అతని పేరు యాక్సెల్ వన్ డెమ్ బుష్. అసలు ఆ పేరు మనకి అవసరం లేదు, నేను జనరల్గా ఆర్టికల్లో మెన్షన్ చేసాడు కాబట్టి చెప్తున్నాను. అది ఏ విధంగా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడానికి అవసరం ఉండదు అనమాట. యాక్సెల్ వన్ డెమ్ బుష్ అనమాట. అతను హిట్లర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేశాడనమాట. అసాసినేషన్ అంటే ఏంటి? ఒక ఫేమస్ ఇండివిజువల్ని చంపాలి అని చూస్తే దాన్ని అసాసినేషన్ అంటాం. చంపాలనుకున్న ప్లానింగ్ టు అసాసినేట్, ఆర్ చంపేస్తే అసాసినేటెడ్ అని అంటాం కదా. ఒక ఇండివిజువల్ని, ఒక ఫేమస్ ఇండివిజువల్ని చంపితే దాన్ని అసాసినేషన్ అని అంటాం అనమాట. ఇలా చేయాలనుకున్నాడు, కాకపోతే 1944లో కొన్ని కారణాల వల్ల అవ్వలేదన్నమాట. ఓకేనా. సేమ్ ఇది ఎప్పుడు జరిగింది? 1944 జాన్లో జరిగింది. సేమ్ 1944 ఫిబ్రవరిలోనే ఇంకో వ్యక్తి ట్రై చేశాడనమాట చంపాలి అని చెప్పేసి. ఇతను ఏం చేశారు? ఇతను ఏకంగా సూసైడ్ బాంబింగ్ వెస్ట్ లాంటిది ధరించి అతని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇతను కొద్దిగా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇతని పేరేంటి? ఎవాల్డ్ హెయిన్రిచ్ వన్ క్లెస్ట్. సింపుల్గా నేను ఇవాల్ హెయిన్రిచ్ అంటాం. ఇతని పేరు సార్ గుర్తుంచుకోవాలంటే ఇతని పేరు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఇతను అనమాట. ఓకేనా. అందుకనేసి ఇతని పేరు నేను రాయడం జరిగింది, ఎవాల్డ్ హెయిన్రిచ్ వెన్ క్లెస్ట్. ఇతని పేరు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి ఇదంతా కూడా చూద్దాం ఒకసారి. ఎవల్యూషన్ అయిన తర్వాత మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూద్దాం అనమాట. ఇతను ఆ తర్వాత స్టార్ట్ చేశారు. ఇతను కూడా హిట్లర్ని చంపాలని ట్రై చేశారు. చంపాలని ట్రై చేసినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఈ ఫెయిల్ అయినప్పుడు, కాకపోతే హిట్లర్కి తెలియలేదు ఎవరు చంపాలనుకున్నారు ఏంటి, ఇదంతా కూడా ఎవరికి కూడా అర్థం కాలేదన్నమాట. ఊరుకుని పేరు. తర్వాత ఏంటి? ఈ మెయిన్ కాన్సెప్ట్, అసలు ఈ డిప్లొమసీ యూజ్ చేయాలన్న కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 1945 తర్వాత కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటి? మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూస్తాం కదా. కోల్డ్ వార్ అంటే ఏంటి? ఎవరెవరు జరిగింది? యుఎస్ఏకి ఎర్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్, అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండేది. రష్యా ముందుగా ఏమనేవాళ్ళం? యుఎస్ఎస్ఆర్ ఉండేది. వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ కాకుండా ఇండైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అదర్ కంట్రీస్ అనమాట. అదర్ కంట్రీస్లో అంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేసుకోకుండా వేరే కంట్రీస్లో వాళ్ళ కెపాసిటీస్. యుఎస్ఏ ఏంటి? క్యాపిటలిస్టిక్ ఫార్మ్ని స్ప్రెడ్ చేయడానికి, యుఎస్ఎస్ఆర్ ఏంటి? కమ్యూనిస్ట్ ఫార్మ్ స్ప్రెడ్ చేయడానికి. ఏ కంట్రీస్ వీక్గా ఉంటే, ఇన్స్టేబుల్గా ఉంటే వాళ్ళ పవర్స్ని అక్కడ ఉపయోగించేసి ఆ కంట్రీని డీస్టెబిలైజ్ చేసేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చేసారనమాట. ఇప్పుడు చూసారు కదా, ఉక్రెయిన్ రష్యా ఇష్యూ కూడా మెయిన్ అదే కదా. నాటో స్ప్రెడ్ అవుతుంది అనే కదా. రష్యా దాన్ని రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉక్రెయిన్ మీద మిలిటరీ యాక్షన్స్ అనేవి ప్రయోగించడం జరుగుతుంది. వీటి గురించి కోల్డ్ వార్ వల్ల జరిగిందన్నమాట. కాకపోతే ఏంటి? కోల్డ్ వార్ ఎండ్ అయిపోయింది అని కొంతమంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్యూరిటీ సైంటిస్ట్స్ అంటారనమాట. ఓకేనా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ సెక్యూరిటీ సైంటిస్ట్స్ కానీ ఏమంటారు? కొంతమంది వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత వచ్చిన కోల్డ్ వార్ అనేది 1991 యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేషన్తో కంప్లీట్ అయిపోయింది అని కొంతమంది అంటారు. ఇక్కడ మన ఇష్యూ కోల్డ్ వార్ గురించి కాదు, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో అక్కడికి నేను ఇక్కడ ఆ టాపిక్ అలాగ అవుతున్నాను. కోల్డ్ వార్ టైంలో ఏది ఇంపార్టెంట్? 1962లో మీరు చూస్తే ఒక మేజర్ ఇష్యూ జరిగింది. ఆ మేజర్ ఇష్యూ ఏంటి? జనరల్గా మనం వరల్డ్ హిస్టరీలో చూస్తే క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటామన్నమాట. క్యూబన్ మిసైల్ క్రైసిస్. అసలు ఏం జరిగిందో చూద్దాం. నేను చెప్పాను కదా, 1945 తర్వాత యుఎస్ వాంట్స్ టు ట్రై ఇట్స్ క్యాపిటలిస్టిక్ పొజిషన్ అనమాట. తన క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీస్ అనేది ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్లో స్ప్రెడ్ చేయాలని చూసిందనమాట. ఎట్లా స్ప్రెడ్ చేయాలనుకుంది? డబ్బులు ఇచ్చేసి కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంటల్ ఫెసిలిటీస్ కానీ ఇలా చేస్తే ఏమనుకుంటారు? యూఎస్ఏ మంచిదే కదా, అది చెప్పినట్టు చేద్దాము, ఆ ఐడియాలజీ చాలా మంచిది, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయంటే మనం కూడా ఆ ఐడియాలజీ ఫాలో అయితే మనకు కూడా అంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి కంట్రీస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం అనేది అట్లా జరిగిందనమాట. ఏం జరిగింది? ఇటలీ ఇంకా టర్కీ, ఈ 2 కంట్రీస్లో కూడా యుఎస్ఏ జూపిటర్ మిసైల్స్ని పెట్టిందనమాట. ఎప్పుడు జరిగింది ఇదంతా? 1962లో. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. చూడండి, 1962లో జూపిటర్ మిసైల్స్ని యుఎస్ఏ ఇటలీలోని టర్కీలోని పెట్టడం జరిగింది. సార్ పెడితే ఏముంది? ఇటలీ టర్కీ ఎక్కడ ఉన్నాయేమో? రష్యా దగ్గరలో కదా ఉన్నాయి. రష్యా దగ్గరలో ఇటలీ, టర్కీ రష్యా దగ్గరలో ఉన్నాయి కదా. ఇలా దగ్గరగా ఉంటే ఏమవుతుంది? ఈ మిసైల్స్ అనేవి మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ మీడియం గురించి చెప్తాను చూడండి. మీడియం అంటే ఇక్కడ రేంజ్ ఎంత?
1000 కిలోమీటర్స్ నుంచి 3000 కిలోమీటర్స్ వరకు ఒకవేళ ఆ మిసైల్ వెళ్తే దాన్ని మనం మీడియం రేంజ్ అంటాం అనమాట. బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి కొంత డిఫరెన్స్ ఉంది. అది మనం ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పినప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూజ్ మిసైల్స్కి డిఫరెన్సెస్ చూస్తాం. ఇప్పుడు జనరల్గా ఏంటి బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఒక క్షిపణి అంటాం కదా, ఒక 1000 నుంచి 3000 కిలోమీటర్స్ కెపాసిటీ ఉన్న మిసైల్ ఉన్నదాన్ని మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని అంటామన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ టర్కీ నుంచి లేదంటే ఇటలీ నుంచి రష్యా డిస్టెన్స్ అంత ఉంటుందంటే రష్యా డిస్టెన్స్ అంత ఉండదు. సో 1000 నుంచి 3000 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న మిసైల్స్ మనం ఇక్కడ ప్లేస్ చేయగలిగితే రష్యాలో ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట, అంటే దాని క్యాపిటల్ మాస్కో కానీ ఇలాంటి ఏరియాస్ని సింపుల్గా ఈ మిసైల్స్ అనేవి డిస్ట్రాయ్ చేయగలది. సో ఇప్పుడు మిసైల్స్ ఇక్కడ పెడుతుంది అంటే రష్యా ఊరుకుంటుందా? రష్యా ఊరుకోదు కదా. సో అందుకనే రష్యా కూడా ఏం చేసింది, అమెరికా దగ్గరలో ఇక్కడ అమెరికా ఉందనుకోండి, ఇక్కడ అమెరికాలో దగ్గర క్యూబా అనే చిన్న కంట్రీ ఉంది. ఈ క్యూబా కమ్యూనిస్ట్ ఫిలాసఫీస్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో అందుకే ఏం చేసింది, క్యూబాకి కొన్ని మిసైల్స్ని పంపించింది అనమాట. ఎందుకు? అప్పుడు యూఎస్ఏ క్యాపిటల్కి దగ్గరగా, యూఎస్ఏలో ఇంపార్టెంట్ ఏరియాస్కి దగ్గరగా మిసైల్స్ ఒకవేళ ఎప్పుడైనా టర్కీ నుంచి కానీ ఇటలీ నుంచి కానీ జూపిటర్ మిసైల్స్ వేస్తే వెంటనే క్యూబా నుంచి కూడా రష్యా మిసైల్స్ వేయచ్చు అన్న ఉద్దేశంతో మిసైల్స్ పంపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం జనరల్గా మనం, ఇట్స్ ఆఫ్ రేస్. ఏ రేస్ అమ్మ ఇది? మిసైల్ రేస్. ఏ రేస్ ఇది? మిసైల్ రేస్. ఓకే, నీ మిసైల్స్ ఉన్నాయని నేను, నా దగ్గర మిసైల్స్ ఉన్నాయని నువ్వు కొత్త క్రియేట్ చేసి దగ్గర పొజిషన్స్లో పెట్టుకుంటే ఇది వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీస్తుంది కదా. ఇది ఒక మిసైల్ రేస్ అనమాట. ఈ మిసైల్ రేస్ని స్టార్ట్ చేసింది ఎవరు? యూఎస్ఏ స్టార్ట్ చేసింది. వెంటనే రష్యా కూడా క్యూబాకి 1962లో పంపించింది అనమాట. ఒకవేళ మిసైల్స్ వచ్చి ఇక్కడ నుంచి రష్యా ఒకవేళ వేస్తే యూఎస్ఏ పరిస్థితి ఏంటి, మీకు యూఎస్ఏ పరిస్థితి ఏమిటో మనం ఎక్స్పెక్ట్ చేయగలం. వెంటనే యూఎస్ఏ కూడా ఇక్కడ ఇటలీ నుంచి టర్కీ నుంచి కూడా మిసైల్స్ వేస్తే రష్యా పరిస్థితి ఏంటో కూడా మనకు అర్థమవుతుందంట. ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి అని చెప్పేసి 1962లో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఎవరు తీసుకొచ్చారు చెప్పాను కదా, ఇవాల్డ్ హెయిన్రిచ్ ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకు? టు ప్రమోట్ ది కల్చర్ ఆఫ్ డిప్లొమసీ అండ్ డైలాగ్ అని చెప్పాను కదా. ఎస్, ఇందులో కూర్చొని డిసైడ్ చేయడం వల్ల ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది ఆపడం అనేది జరిగిందనమాట. ఇది గ్లోబల్ వైడ్గా ఇంపార్టెంటే కదా. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ మ్యూనిచ్లో పెట్టారు కాబట్టి దీన్ని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అంటామన్నమాట. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అంటాం. సరే, ఈ మ్యూనిచ్కి ఇంకేదైనా ఇంపార్టెన్స్ ఉందా వరల్డ్ హిస్టరీలో అంటే ఎస్, మ్యూనిచ్కి కొంత ఇంపార్టెన్స్ ఉంది. ఏం జరిగింది? వరల్డ్ వార్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939లో జరిగింది. 1 ఇయర్ ముందు 1938లో ఏం జరిగింది? 1938లో హిట్లర్ జర్మనీ దగ్గర ఉన్న చెకోస్లోవేకియా, CZ అని రాస్తున్నాను, చెకోస్లోవేకియా నుంచి సుడెటెన్ ల్యాండ్ కావాలంటాడు అనమాట. ఈ ల్యాండ్ పేరు ఏంటి? సుడెటెన్ ల్యాండ్. ఎందుకు? జర్మన్స్ ఇక్కడ సుడెటెన్ ల్యాండ్లో ఎక్కువ మంది జర్మన్స్ ఉన్నారు. అది యాక్చువల్లీ జర్మనీలోకి రావాలి. ఎక్కువ మంది జర్మన్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు జర్మనీలో లేరు, వాళ్ళు చెకోస్లోవేకియాలో ఉన్నారనమాట. సో జర్మనీ ఏమని చెప్తుంది, ఇక్కడ ఎక్కువ మంది జర్మన్స్ ఉన్నారు, ఈ సుడెటెన్ ల్యాండ్ జర్మనీకి కావాలి. సో ఈ ముక్క మాకు ఇచ్చేసారంటే మేము చెకోస్లోవేకియాని అటాక్ చేయము, మాకు ఈ ముక్క కావాలి అని చెప్పేసి యూకేతో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటుందన్నమాట. ఎవరెవరు చేశారు? హిట్లర్ ప్లస్ ఇటలీ, అప్పుడు ఎవరు? బెనిటో ముసోలిని, వీళ్ళిద్దరూ కలిపి యూకేతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అంటారు. ఆ ప్యాక్ట్నే మనం వరల్డ్ హిస్టరీలో మ్యూనిచ్ ప్యాక్ట్ అంటామన్నమాట. మ్యూనిక్ ప్యాక్ట్ అంటామన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 1938లో జరిగింది. ఇది దాని ఇంపార్టెన్స్ అనమాట. జస్ట్ ఫర్ రిఫరెన్స్, మనకి వరల్డ్ హిస్టరీలో వస్తుంది అని మాత్రమే ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో ఒకవేళ ఈ పాయింట్స్ వస్తే మనం అడ్రస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? వేర్ లీడర్స్ బ్రెయిన్ స్టార్మ్ ఆన్ థ్రెట్స్ టు పీస్. ఇక్కడ థ్రెట్స్ టు పీస్ నేను 1962లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ అయినప్పుడు చెప్పాను కదా, ఇట్స్ అ థ్రెట్ టు పీస్ స్టేబుల్ ఉన్న దాన్ని మిసైల్ రేస్ వల్ల అది పీస్కి దెబ్బతినడం జరుగుతుంది కదా, అందుకని అలా జరగకూడదు అని చెప్పేసి లీడర్స్ వచ్చి బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక వ్యక్తి వస్తాడు ఒక కంట్రీ నుంచి, ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు ఒక కంట్రీ నుంచి, అంటే ఒక వ్యక్తి అనే కదా, ఎంతమంది అయినా రావచ్చు, ఇన్వైట్ చేస్తారనమాట. యాక్చువల్లీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళనమాట. ఓకేనా? ఇతను యూఎస్ఏ అనుకోండి, ఇతను యూకే అనుకోండి, ఇతను ఇండియా అనుకోండి, ఇలాంటి పీపుల్ అందరూ వస్తారు.
వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో చెప్తారు. సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో చెప్పి ఏ విధంగా ఇష్యూస్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సరే, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నారంటే లాస్ట్ 4-5 డేస్లో మ్యూనిస్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. జరిగి ఇక్కడ ఎండ్ అయింది. ఈ టాపిక్ ద హిందూలో వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం కవర్ చేయడం అనేది జరిగిందనమాట. ఆర్టికల్ అయిపోయిందంటే ఆర్టికల్ అవ్వలేదు, జస్ట్ రెఫరెన్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? పీపుల్ వస్తారు, వాళ్ళ ఐడియాస్ అన్నిటినీ పెట్టి ఒక బ్యూటిఫుల్గా ప్లాన్ అనేది డ్రాఫ్ట్ చేస్తే దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? మన ఐడియాస్ని బయట పెట్టి ఇది చేయడానికి అనమాట. సో ఇది ఇంకెప్పుడైనా పనికొచ్చిందంటే ఎస్, చాలా వాటిలో హిస్టరీలో చాలాసార్లు ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో కూర్చొని కంట్రీస్కి వచ్చిన ఇష్యూస్ అన్నిటిని కూడా ప్రశాంతంగా మాట్లాడుకొని రిజాల్వ్ చేయడం జరిగిందనమాట. అది దీని ఇంపార్టెన్స్. ఇది ఏ ఇష్యూస్ సార్? మ్యూనిస్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ ఇష్యూస్ని చూస్తుంది అంటే టెర్రరిజం ఇష్యూస్ అయినా, రిలీజియస్ ఫెనాటిక్ ఇష్యూస్. ఫెనాటిక్ అంటే ఏంటి? రిలీజియస్ ఫెనాటిక్ అంటే ఏంటి? తన మతం మీద ఎక్కువ పిచ్చి ప్రేమ అంటాం కదా, అదనమాట. ఇది మంచిదా అంటే మంచిది కాదు. రిలీజియస్ ఫెనాటిక్ పర్సన్స్ ఆల్వేస్ ట్రై టు డీస్టెబిలైజ్ ది సెక్యూరిటీ అనమాట. ఆల్వేస్ ట్రైస్ టు డీస్టెబిలైజ్ ది పీస్ అనమాట. వాళ్ళు ఆ కంట్రీలో ఉన్న పీస్ని డీస్టెబిలైజ్ చేస్తారు. రిలీజియస్ ఫెనాటిక్ పర్సన్స్ అనమాట. మతద్వేషాలు అంటాం కదా, అలా అనమాట. రిలీజియస్ ఫెనాటిక్ పీపుల్ అనమాట వీళ్ళందరూ. ఇంకా సైబర్ వార్ఫేర్ని, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఈ వీటన్నిటిని కూడా ఇప్పుడులో ఇంపార్టెంట్ ఈ రిలీజియస్ ఫెనాటిక్ కానీ, సైబర్ వార్ఫేర్ కానీ, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం జనరల్గా చూసాం, లాస్ట్ ఇయర్ కూడా ఏంటి 2019లో ముంబై బ్లాక్అవుట్ అంటాం కదా. ముంబైలో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పోవడానికి కారణం ఎవరు? చైనాలో ఉన్న కొంతమంది హ్యాకర్స్ అని చెప్పడం జరిగింది కదా. అంటే ఏంటి? ఇవన్నీ కూడా సైబర్ వార్ఫేర్సే కదా. ఇలాంటి వాటన్నింటికి కూడా సిద్ధంగా ఉండాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని ఇలాంటి సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి, ఎందుకు ఇలాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ యాజ్ నేషన్స్ holding weapons of mass destruction. వీటిని సింపుల్గా WMD అని అంటారు. WMD అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఎక్కడైనా మీకు న్యూస్ పేపర్లో WMD అని చెప్పేసి వస్తే దాన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని మీనింగ్ అనమాట. ఇది సరే, ఇది ఎందుకు రాసాము అంటే మీకు ఆన్సర్ రైటింగ్లో ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ వర్డ్ అనేది చాలా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ నేషన్స్ హ్యాస్ టు కమ్ అండ్ హ్యాస్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ త్రూ డైలాగ్ అని రాయాలన్నమాట. అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్ ఉంది. న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. సో అందుకనే ఎప్పుడైనా పాకిస్తాన్ ఇండియా వార్కి వెళ్తున్నాయి అంటే చుట్టుపక్కల చాలా కంట్రీస్ భయపడతాయి. ఎందుకు? ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ ఎవరైనా వేస్తే చుట్టుపక్కల ఉన్న థౌజండ్స్ ఆఫ్ హెక్టేర్ వరకు మొత్తం గ్రీనరీ కవర్ పోతుంది, సాయిల్ రిసోర్సెస్ పోతాయి, వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, పీపుల్కి డిసీజెస్ వస్తాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఈ హైడ్రోజన్ బాంబ్ కానీ లేదంటే న్యూక్లియర్ బాంబ్స్ని కానీ జనరల్గా యూజ్ చేయకూడదు అనమాట. ఇలాంటి టైంలో నీ దగ్గర కెపాసిటీ ఉంది, 100 మెంబర్స్ని చంపే కెపాసిటీ నీ దగ్గర ఉంది, నా దగ్గర కూడా 100 మెంబర్స్ని చంపే కెపాసిటీ ఉంది. సో ఇద్దరి దగ్గర డేంజరస్ ఆయుధాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలన్నమాట. ఈ టైంలో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎస్, ఎట్ ది టైమ్ ఆఫ్ ఉక్రెయిన్, రష్యా దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి, రష్యా దగ్గర హైడ్రోజన్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ఉక్రెయిన్ దగ్గర లేవు. కాకపోతే ఏంటి, ఉక్రెయిన్కి ఒకవేళ రష్యా ఏదైనా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చేస్తే హ్యూజ్ లాసెస్ వస్తాయి కదా ఉక్రెయిన్కి. అందుకని చెప్పేసి ఇష్యూ అనేది సాల్వ్ అవ్వాలి. ఒకవేళ USA కూడా ఎంటర్ అయితే ఇది ఒక World War IIIకి వెళ్ళే స్టేజ్లో ఉంది అని చెప్తున్నారు కదా. ఈ విధంగా ఈ ఆర్టికల్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ కూడా పెరిగింది, ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. సార్ ఎందుకు దీని ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇప్పటికీ జనరల్గా ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చి కూర్చొని ఎక్కడైనా మాట్లాడుతున్నారు అంటే అది వరల్డ్ హైయెస్ట్ ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనమాట. జనరల్గా క్వాడ్ గ్రూప్ ఉందనుకోండి, క్వాడ్ గ్రూప్లో ఏంటి 4 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. USA ఉంటుంది, ఇండియా ఉంటుంది,
జపాన్ ఉంటుంది, వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఇవి చిన్న చిన్న గ్రూపింగ్స్ కదా. ఈ చిన్న చిన్న గ్రూపింగ్స్లో ఏంటి ప్రాబ్లము, అదే క్వాడ్లో యూకే కూడా ఉంది. ఎస్, ఈ చిన్న చిన్న గ్రూపింగ్స్లో ఏంటి ప్రాబ్లమ్, ఈ గ్రూప్స్ మాత్రమే ఈ గ్రూప్స్ మాత్రమే కలుస్తారు, వీళ్ళు మాత్రమే ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటారు. కాకపోతే ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఏంటంటే మ్యాక్సిమం కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ఇష్యూస్ని సాల్వ్ చేయాలని చూస్తారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా టెర్రరిజం రిలేటెడ్ ఇష్యూస్, మనకి ఇక్కడ నార్త్ ఏషియాలో టెర్రరిజం రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే ఇలాంటి సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. ఎస్, దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది ఆర్టికల్స్. ఇది ఈ విధంగా మనం ముందుగా చూసుకున్న 5 ఆర్టికల్స్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్గా ఆర్టికల్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రశాంతంగా చూడండి, క్లాస్ అయితే నీట్గా వినండి, ఇంతకన్నా ఇంకా ఏం లేదు. ఎస్, ఈ క్లాసెస్ చేయడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో వీ జస్ట్ వాంట్ యువర్ ఒపీనియన్ అబౌట్ ది వీడియో అండ్ ఎవ్రీథింగ్. ఎస్, థ్యాంక్ యూ.